హలో, నేను మీ సిఎస్‌రావు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని చూసి తరించిపోయినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. అలాంటిది ఆయనతోటి కలిసి పనిచేసినటువంటి డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు మనతోటి ఉన్నారు. ఆయనతోటి ఇంటరాక్ట్ అవుదాం. ఎన్టీఆర్ గారితోటి ఉన్నటువంటి అనుభవం, అలాగే ఆయనతోటి ఉన్నటువంటి అనుబంధం ఏంటనేది తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సుబ్రావ్. సార్ మాకైతే జలసి నిజంగానే. ఎందుకంటే ఎన్టీఆర్ గారితో కలిసి పనిచేయటం అనేది అది అదృష్టం కింద చాలామంది భావిస్తున్నారు. అలాంటిది మీకు అలాంటిది రావటం అనేది నిజంగానే బహుశా నేను అనుకోవటం అది లక్కీ అనుకుంటున్నారా? ఇలాంటివి మనం చెప్పినప్పుడు మొదట్లో ఆయన ఒక రాజకీయ పార్టీ పెడుతున్నప్పుడు నేను ఒక ట్రైనింగ్లో ఉన్నటువంటి యువ అధికారిని. కొంతమంది ఇతర పార్టీల ప్రముఖులు, కాంగ్రెస్ ఇతర పార్టీల ప్రముఖులు, జనతా అలాంటి వాళ్ళు ఉన్నారు, టీడీపీలో చేరదామని చెప్పంటే అప్పుడు జార్జ్ ఫెర్నాండెస్ గారు వారిని వారించారు. ఎందుకంటే కొత్తగా ఎవరు వచ్చారు, సినిమా యాక్టరు, మనం సిద్ధాంతపరమైన రాజకీయం నడుపుతున్నాము, లోతైనది. అప్పుడు వారు నన్ను సంప్రదించారు. నేనంటే గౌరవం ఉన్న కారణంగా కొంతమంది ఎమ్మెల్యేలు కానీ కొంచెం సీనియర్ స్థాయి నాయకులు. నేను కూడా ఫెర్నాండెస్ గారు చెప్పింది కరెక్టే కదా అన్నాను. ఎందుకంటే సినిమా రంగం వేరు, ప్రజాజీవనం వేరు అని చెప్పి నేను కూడా అనుకున్నాను. కానీ తర్వాత ఒక అధికారిగా ఆయనతో పని దగ్గరగా చూసిన తర్వాత వ్యక్తిగతంగా సహజంగా సాన్నిహిత్యము, అనుబంధం ఏర్పడుతుంది. మా ఇద్దరికి మాకు ప్రత్యేకమైనటువంటి సంబంధం. ఎందుకంటే రోజు బోళ్ళంతా పోటాడుకునేవాళ్ళం. సగటున ఆయనతో నేను కలిసి పనిచేసిన కాలంలో రోజుకు 2 గంటలు మేము ఇద్దరం యుద్ధమే. ఎందుకంటే ఆయన చాలా గుండెదట ఉన్న మనిషి. ఒకసారి నిర్ణయం చేసుకుంటే ఆయన వెనక్కి వెళ్ళరు. నేను కొంచెం మండివాడిని. ప్రజా ప్రయోజనాల విషయంలో నా దృష్టిలో ఇది సరైనదంటే దానికోసం పోరాడాలి, సరైనది కాదంటే దాన్ని ఆపాలి. కొంచెం మెత్తగా కనిపిస్తాను కానీ నేను తేలిగ్గా దొంగే మనిషిని కాదు. మరి అధికారం ఆయన చేతుల్లో ఉంది, నా చేతుల్లో అధికారం లేదు. నా చేతుల్లో ఉన్నదల్లా తర్కం, కాస్త ఆలోచన. ఆయనకున్నది ప్రజాదరణ, ప్రజల పట్ల ప్రేమ, గొప్ప ఆవేదన, మంచి హృదయం. కాబట్టి సంఘర్షణ అనడానికి వీల్లేదు. చాలా సందర్భాల్లో అది అనివార్యం. కానీ ఆయన చూస్తే అసలు మాట్లాడటానికి ధైర్యం చేయలేని పరిస్థితుల్లో ఉండేవాళ్ళు చాలామంది అంటారు. అంటే ఇప్పుడు అయినా కూడా ఆయన మాట్లాడనిచ్చారంటే ఆయన గొప్పతనం. అది సర్వాధికారము ఉండి మీరు ఒక అధికారిని ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ మరుక్షణం తీసేయచ్చు కదా. పూర్తిగా వాళ్ళ చేతుల్లో ఉంది. అయినా కూడా చర్చ అక్కడి దాకా వచ్చిందని చెప్పంటే అది గొప్పతనం ఆ నాయకుడిది. ఒకటి, ఆ నాయకుడికి ఆత్మవిశ్వాసం ఉండాలి. నేను చెప్పిన దాన్ని కాదన్న మాత్రం చేత నాకేమీ పరువు నష్టం కాదు, నేను తక్కువ వాడిని కాదని ఆత్మవిశ్వాసం ఉండాలి. అందరికీ అన్నీ తెలియనక్కర్లేదు. 2, చిత్తశుద్ధి ఉండాలి. సమాజం పట్ల విపరీతమైన అనురక్తి ఉండాలి. కాబట్టి సమాజం కోసం పనిచేస్తున్నాం కాబట్టి కానీ సొంతం కోసం కాదు, దానికి ఎక్కడ ఏది పనికొచ్చినా తీసుకోవాలన్న తత్వం ఉండాలి. 3, కొంత వినమ్రత ఉండాలి. ఇంత పెద్ద ప్రజాజీవనంలో మనం ఎంత గొప్పవాళ్ళమైనా కూడా మనకు తెలిసింది పరిమితమే. మనం ఎంత ఆలోచిస్తున్నా కూడా తప్పు కావచ్చేమో అన్నటువంటి వినమ్రత ఉండాలి. 4, నిజాయితీ అంటే ప్రేమ ఉండాలి. ఎన్టీ రామారావు గారు ఇవన్నీ కూడా పూర్తిగా మూర్తీభవించిన మనిషి. చాలామందికి ఆయన గొప్ప కోట్ల మంది హృదయాలను దోచుకుంటున్న మహానటుడుగా, ఒక దేవతా స్వరూపంగా తెలుగునాట కానీ బహుశా భారతదేశంలో చాలా ప్రాంతాల్లో కానీ మీరు దేవుణ్ణి ఊహించుకుంటే రాముణ్ణి కానీ కృష్ణుడిని కానీ మరో దేవుణ్ణి ఊహించుకుంటే ఎన్టీ రామారావు ఊహించుకుంటారు. మీకు మీ మనసుకు స్ఫురణ వచ్చేది అది. ఆయన అంతగా తాదాత్మ్యం చెందారు ఆ పాత్రలో, అంతగా ప్రజల మనసును దోచుకున్నాడు ఆయన. కానీ ప్రజాజీవనంలో ఒక నాయకుడిగా తెలుగునాటే కాదు ఈ దేశ రాజకీయ చరిత్రలో, స్వతంత్ర భారతంలో ఆయన అద్భుతమైన పాత్ర. రాజకీయ స్వరూప స్వభావాలను పూర్తిగా ఆయన మార్చేశాడు. ఒక రకంగా ఆయన ఒక 25-30 ఏళ్ళు ముందు వచ్చేసారు. ఎందుకంటే అప్పుడు ఇంకా రాష్ట్రాలు బలపడలా. రాష్ట్రాలకు అధికారులు ఆయన్నే తీసిపారేశారు కదా 84లో. ఎంత అలవోకగా ఇందిరాగాంధీ గారి ఆజ్ఞానుసారం ఆనాటి గవర్నర్ రామ్లాల్ ఏం చేశాడో మనం చూసాం. తెలుగు ప్రజలు గట్టిగా నిలబడి పోరాడారు కాబట్టి
ఎన్టీ రామారావు గారు లొంగిపోలేదు కాబట్టి, నాయకత్వాన్ని ఇచ్చారు కాబట్టి మరి 4 రోజుల్లో ఆయన్నే తిరిగి తీసుకోవాల్సి వచ్చింది. అదే సమయంలో కాస్త అటు ఇటుగా మీరు జమ్మూ కాశ్మీర్లో చూసినట్టయితే ఫరూక్ అబ్దుల్లాని దింపేశారు. ఆయన సొంత బావమరిది జిఎం షా అని చెప్పని 12 మంది ఎమ్మెల్యేలతో ఆయన దింపేసి ఆ 12 మందిని మంత్రులను చేసి జిఎం షాని ముఖ్యమంత్రి చేసి కాంగ్రెస్ పార్టీ బయట నుంచి మద్దతు ఇచ్చింది. మరి ఫరూక్ అబ్దుల్లా పోరాడలేకపోయినాడు. ఆనాడు ఫరూక్ అబ్దుల్లా పోరాడినట్టయితే కాశ్మీర్ ఎట్లా ఉండేది కాదు. ఒక కాశ్మీర్ పతనానికి అక్కడ పెద్ద సమస్య జటిలం కావడానికి కారణం ఆనాడు ఎన్టీ రామారావు గారి నాయకత్వం అక్కడ లేకపోవడం. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఎంత ప్రజాదరణ ఉన్నా కూడా ప్రభుత్వాన్ని ఒక్క చిటికలో ప్రధానమంత్రి హుకుంతో దింపేసేటువంటి రోజులు అవి. సో ఐరన్ లేడీ అని ఇందిరాగాంధీ గారికి ఫస్ట్ టైం ఫైట్ చేసింది ఎన్టీ రామారావు గారేనా? ఖచ్చితంగా. అప్పటిదాకా అప్రతిహతంగా సాగింది ఆవిడకి. అసలు దేశంలో ఆవిడకి ఎదురు లేదు. ఒక్క డిఎంకే కొంత ఎదురుదిగా ప్రయత్నం చేసింది. కానీ అప్పటికి మీకు గుర్తుందో లేదో డిఎంకే ప్రభావం పోయి ఎంజీఆర్ వచ్చేసారు. ఎంజీఆర్ వచ్చిన దగ్గర నుంచి ఎంజీఆర్ చనిపోయేదాకా పూర్తిగా రాజకీయ వ్యాన్ చుట్టూ ఉంది తమిళనాడులో. మరి డిఎంకేకి స్థానం దొరకలా. ఎంజీఆర్ పోయిన తర్వాత వచ్చింది. ఎంజీఆర్ ఏమో ఇందిరాగాంధీకి అనుచాడు, ఆవిడ పక్షాన ఉన్నాడు. కాబట్టి అక్కడ ఎదురు లేదు. ఆవిడకి ఏమన్నా కాస్త ఎదురు ఉంటే మార్క్సిస్టులు బెంగాల్లో 1977 నుంచి బెంగాల్లో మార్క్సిస్టులు పీఠం వేశారు. బెంగాల్ రాజకీయ పద్ధతి వేరు. కాబట్టి అలాంటి సందర్భంలో ఈయన ఒక రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున ఉవ్వెత్తున లేచి ఇంత వేగంగా అధికారాన్ని పొందడమే కాదు, కాంగ్రెస్ నోడించి మొత్తం దేశంలో కాంగ్రెసేతర నాయకులందరినీ కూడా కలిపి వాళ్ళకి మనోస్థైర్యాన్ని నింపి మనం ఏం చేయాలనుకున్న సమయంలో ఒక మార్గాన్ని చూపెట్టి, ఫెడరలిజం అంటే ఈవేళ కూడా దేశంలో ఎవరికి అర్థం కాదు. అలాంటిది ఫెడరలిజం అన్న అంశం మీద అన్ని రాష్ట్రాలని కలపటం ఏంటి, కాంక్లేవ్స్ పెట్టడం ఏంటి, లక్షల మంది జనం హాజరు కావటం ఏంటి, రాష్ట్రాల హక్కులను గురించి అది ఊహించడానికి కూడా సాధ్యం. మామూలుగా రాజకీయంలో తలపడిన వాళ్ళు అనుకున్న వాళ్ళు ఎవరో కూడా దాన్ని అంశంగా తీసుకొచ్చి ప్రజల్లోకి వెళ్ళరు. ఆయన దాన్ని తీసుకెళ్ళారు. ఆనాడు ఆయన మిగతా నాయకుల్ని కలుపుకొని, మీరు అక్కడ బెంగాల్ నుంచి వచ్చినటువంటి జ్యోతి బాసు కావచ్చు, ఒరిస్సా నుంచి వచ్చిన బిజు పట్నాయక్ గారు కావచ్చు, రామకృష్ణ హెగ్డే కావచ్చు కర్ణాటక నుంచి, లేకపోతే తమిళనాడు నుంచి మనకి కరుణానిధి కావచ్చు, ఫరూక్ అబ్దుల్లా కలిసి ఉన్నారు ఆయన కావచ్చు, వీళ్ళందరినీ కలిపి వాళ్ళకు ఒక మార్గాన్ని చూపెట్టి ప్రజలను ఉత్తేజపరిచేసరికి సర్కారీ కమిషన్ వచ్చింది. ఆ తర్వాత దేశంలో పరిష్కరించడంగా మరి ఇప్పుడు రాష్ట్రాలు పూర్తిగా బలపడ్డాయి. ఆయన ఆనాడు మొదలెట్టిన పోరాటానికి ప్రతిఫలం ఇవాళ రాష్ట్రాలకు పూర్తి స్వయంనాధికారం ఉండదు. ఇప్పటికేదో మనం అంటుంటాం రాజకీయంగా ఏదో చేస్తుంటే అంత కేంద్రీకరణ అయిపోయింది, ఢిల్లీ పెత్తనం చేస్తుంది. వాస్తవం కాదు అది. నేను నిర్మోహనం చెప్తాను, ఏ పార్టీ ప్రభుత్వం అన్నా కూడా ఢిల్లీలో ఇవాళ రాష్ట్రాల చేతిలో పూర్తి అధికారం ఉంది. రాష్ట్రాల భవిష్యత్తు రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఉంది. అది ఎన్టీ రామారావు గారి దేశానికి ఇచ్చినటువంటి పెద్ద వరం. అట్లాగే ఆత్మస్థైర్యం కోల్పోయినటువంటి కాంగ్రెసేతర నాయకుని కలిపేసి ఒక త్రాటిని నడిపించారు. 1984లో ఇందిరాగాంధీ గారు ఓడిపోయిన తర్వాత మరి ఆమెను భయంకరంగా ఆమె దుర్మరణాన్ని పాలయ్యారు. ఈ దేశంలో మనసున్న ప్రతి మనిషి కూడా పార్టీలకు అతీతంగా మన ప్రధానమంత్రిని ఆవిడ అంగరక్షకులై కాల్చిపట్టేస్తే ఎవరు ఉంటారు? దేశమంతా స్పందించింది. అలాంటి ఉద్విగ్న భరిత వాతావరణంలో కూడా తెలుగునాట ఎన్టీ రామారావు గారు 35 సీట్లు సంపాదించారు. ఆనాడు ఇంకే పార్టీ, కాంగ్రెస్ తర్వాత ఇంకే పార్టీకి సీట్లు లేవు. బీజేపీ గుర్తులేదు మీకు, 2 సీట్లు దేశంలో. వాజ్పేయి గారు ఓడిపోయినారు. ఒక్క సీటు దానిలో తెలుగునాట వచ్చింది. వరంగల్ బయట హనుమకొండ నుంచి జంగారెడ్డి గారు బీజేపీ సీటు. ఎన్టీ రామారావు గారితో మద్దతు వల్ల ఆయన ఆశీర్వాదం వల్ల వచ్చిన సీటు. కాబట్టి ఆయన ప్రతిపక్షంగా ఆయన ఒక్కడే నిలబడ్డాడు అక్కడ. వీళ్ళందరినీ కలిపి వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చారు. అలాగే రాజకీయాన్ని ఎన్టీ రామారావు వచ్చేదాకా దేశంలో రాజకీయం ఏమిటి అంటే ఒక స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న వాళ్ళు, పెద్దలు, మంచి పేరున్నవాళ్ళు, మోతుబరులు, భూస్వామ్య వర్గానికి చెందిన వాళ్ళు నాయకులు. ఎప్పుడు 5 ఏళ్లకు ఒకసారి మనకు దర్శనం ఇచ్చేవాళ్ళు. వాళ్ళని గురించి గొప్పగా చెప్పుకునేవాళ్ళం. ఎలక్షన్ వస్తే కాస్త ఆ ఊరికి అలా వచ్చేవాళ్ళు, ఊళ్ళో నలుగురు కలిసేవాళ్ళు. ఒక పెద్ద ప్రొసెషన్ ఉండేది ఎలక్షన్ టైంలో. నాకు బాగా గుర్తున్నది, కాంగ్రెస్ పార్టీ కొన్ని డజన్ల లారీలతో
జనాన్ని తీసుకుపోయేవాళ్ళు. ఊళ్ళో జనం అంతా కూడా కర్పూర హారతి వెలిగించేవాళ్ళు, లేకపోతే పానకం పంచేవాళ్ళు, మజ్జిగ ఇచ్చేవాళ్ళు, మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు. అదే ప్రచారం అయిపోయింది. అలాంటిది రాజకీయాన్ని జనం దగ్గరికి తీసుకుపోయి జనాన్ని స్పందింపజేసి ఏ అంశాల మధ్య పోరాటం జరుగుతుందో అర్థవంతంగా చేసింది మొట్టమొదటి చేసింది ఎన్టీ రామారావు గారు. ఎన్నికైన తర్వాత ఎవరు ఏ పార్టీ వాళ్ళైనా కూడా, అప్పటిదాకా ఒకసారి ఎన్నికైన తర్వాత ఆయన మహారాజు, ఆయన తర్వాత ఎలాంటి వాడైనా కూడా ఎన్నికైన వాడు, ఏ పార్టీ వాడైనా వ్యక్తిగతంగా నిజాయితీ పడిన కాకపోయినా కూడా ప్రజల చుట్టూ తిరగకపోతే, నిరంతరం ప్రజలకు అందుబాటులో లేకపోతే రాజకీయం సాధ్యంగా అనేది కల్పించింది ఎన్టీ రామారావు గారు. ఇవాళ ఏ పార్టీనే మీరు చూడండి, మన పార్టీని తిడుతుంటాం, ఎమ్మెల్యేని తిడుతుంటాం, మనకు అదే జన్మ హక్కు అయిపోయింది. అది రాజకీయంలో ఉంటే వాడు కర్మ అనుకుంటున్నాడు, మనం తిడుతున్నాం. దుష్పరిపాలన వస్తుంది, మన కర్మ అనుకుంటున్నా బాధపడుతున్నాం. రెండు జరుగుతున్నాయి. కానీ ఎలాంటి వాడైనా కూడా వేరే కారణాల వల్ల పరిపాలన సరిగ్గా లేదు, కానీ రేయింబవళ్ళు ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో వస్తుంది, లేకపోతే రాజకీయం నిలబడడం అసాధ్యం అయిపోతుంది. అప్పటిదాకా అసలు ఈ మ్యాస్ పాలిటిక్స్, ప్రజలతో సన్నిహిత సంబంధం 365 ఉండే రాజకీయం ఎన్టీ రామారావు గారు వచ్చేదాకా లేదు. అసలు ఎలక్షన్ టైంలో కూడా క్యాండిడేట్ కనిపించాడు కదా, గ్రామ స్థాయి లీడర్లకు చెప్పి వెళ్ళిపోతుంది. కరెక్ట్. అట్లాగే 91 నుంచి మనం పెట్టుబడులు, ఇప్పుడు కూడా టెస్లా పెట్టుబడి మన దేశంలో పెట్టాలా వద్దా, ట్రంప్ ఏదో నల్లగోలు పడుతున్నాం కదా మనం. 84లో అసలు ప్రైవేట్ పెట్టుబడులే లేని కాలంలో, లైసెన్స్ పర్మిట్ కోటా రాజ్యం ఉన్న వ్యవస్థలో, కరెంట్ అందనటువంటి దేశంలో, కరెంట్ ఎక్కడ ఉండేది ఆ రోజుల్లో? హైదరాబాద్లో కూడా రోజు 30 సార్లు కరెంట్ పోయేది. గ్రామాల్లో కరెంట్ సంగతి లేదు అసలు. మనకి టెలిఫోన్ ఎక్కడుంది? 84లో టెలిఫోన్ ఎక్కడుంది? హైదరాబాద్లో ఉండేది. 30 కిలోమీటర్ల దూరంలో ఫోన్ చేయాలని చెప్పంటే ట్రంక్ కాల్ చేయాల్సి వచ్చేది. అప్పుడే కొత్తగా 84-85కి అప్పుడు కొంచెం కొత్తగా ఎస్టీడీ వచ్చింది. అప్పటిదాకా అది కూడా లేదు. 84కి ఇంకా వచ్చినట్లేదు గ్రామాలు, మారుమూల గ్రామాలకు ఇంకా రాలి అప్పటికి కూడా. సో అలాంటి నేపథ్యంలో ఆయన అమెరికా వెళ్ళి ప్రవాస భారతీయుల్ని ఉత్తేజపరిచి పెట్టుబడులు కావాలి, పెట్టుబడులు అనే మాట భారతదేశంలో మొట్టమొదటి ఉచ్చరించిన మనిషి ఎన్టీ రామారావు గారు. ఆర్థిక సరళీకరణకు ముందే ఆర్థిక వ్యవస్థకి ప్రైవేటు పెట్టుబడులు అవసరము, ఉత్పాదకత అవసరము, దాని నుంచి ఉపాధి కల్పన వస్తే అభివృద్ధి జరుగుతుంది, అక్కడి నుంచి ఆదాయాలు వస్తాయి, అక్కడి నుంచి పేదరికం పోతుంది. అసలు ఈ రకంగా ఆలోచన ఆయన ఆర్థికవేత్త కాదు. ఆయన బిఏ చదువుకున్నారు కాలేజీలో, అంతేగాని ఆర్థిక శాస్త్రం చదువుకున్న మనిషి కాదు, పిహెచ్డీ పొందలేదు. కానీ అపారమైనటువంటి ఇంగిత జ్ఞానం ఉన్న మనిషి. లేకపోతే ఆనాడు మన గొప్ప గొప్ప తలపండిన వాళ్ళంతా కూడా, ఆర్థికవేత్తలంతా కూడా ప్రభుత్వము, ప్రభుత్వ రంగము, లేకపోతే సోషలిజము, కొహనా సోషలిజం, లైసెన్స్ రాజ్యము, పర్మిట్ రాజ్యము, కోటా రాజ్యము, ఈ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ డ్యూటీలను చాలా ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఉపయోగించుకుని దానిలో డబ్బులు సంపాదించడము, మనకు కావాల్సిన వాళ్ళని కోటీశ్వరుని చేయటము. ఆ రోజు సిటీ బస్సులో ఎవరికి లైసెన్స్ ఇస్తే ఆయన వచ్చేది లక్షాధికారి, ఎవరికి ఇవ్వకపోతే ఆయనకి అవకాశం లేదు. అంటే కాబోయే లక్షాధికారులు మనం తయారు చేసేవాళ్ళం, మన ఇష్టం. మార్కెట్లోకి పోటీ వల్ల కాదు, ప్రజలు వాళ్ళని ఆమోదించడం వల్ల కాదు, ప్రజలకు పనికొచ్చేది వాళ్ళు చేయటం వల్ల కాదు, ప్రభుత్వంలో ఉన్న అధికార నిర్ణయంతో. అలాంటి నేపథ్యంలో ఆయన విదేశాలకు పోయి ఇక్కడికి పెట్టుబడులు కావాలి రండి, మన కన్నతల్లిని, మన దేశాన్ని కాపాడుకుందాం, ఇక్కడ ఆదాయాలను పెంచుతాం, ఇక్కడ ఆర్థిక వ్యవస్థను పెంచుతాం అని చెప్పని చాలామంది వచ్చారు ఆ రోజుల్లో. వచ్చిన వాళ్ళు పాపం ఇప్పుడు కరెంట్ లేక, ఫోనులు లేక, ఒక ఆయన నాకు కన్నడితో చెప్పాడు, పెద్ద ఆయన మీద నమ్మకంతో అభిమానంతో వచ్చామండి, ఆదిలాబాద్ జిల్లాలోనేమో మాకు ఫ్యాక్టరీ ఉంది, అక్కడ రా మెటీరియల్ దొరుకుతుంది, ఆ ఊళ్ళో ఫోన్ కూడా పనిచేయదు, మార్కెటింగ్ వాటి కోసం చెప్పని ఆఫీస్ ఏమో హైదరాబాద్లో ఉంది, ఫ్యాక్టరీకి ఒక సమాచారం ఇవ్వాలి, అక్కడి నుంచి సమాచారం రావాలంటే 3 రోజులు పడుతుంది, మనిషి ఇక్కడి నుంచి వెళ్ళటం రావటం. అలాంటి పరిస్థితుల్లో కూడా, అన్నిటికీ లైసెన్స్ కావాల్సిన పరిస్థితుల్లో కూడా ఆయన భవిష్యత్తు రూపకల్పన చేశారు. కాబట్టి ఎన్టీ రామారావు గారు చాలామంది జనాకర్షణ ఉంది, బ్రహ్మాండంగా గెలిచారు, 9 నెలల్లో అధికారం, ఇవన్నీ కొంచెం లోతుకి వెళితే ఆయన పాత్ర భారత రాజకీయాన్ని మార్చడంలో చాలా గణనీయమైనటువంటిది. ఇంత పెద్ద పరిజ్ఞానాన్ని ఆయన సంపాదించడానికి కానీ, లేదంటే ఇలాంటి డెసిషన్స్ తీసుకోవడానికి కానీ, ఇప్పుడు మీలాంటి వాళ్ళు చెప్పింది ఆయన వినేవాళ్ళ బాగా? ఆయనకి ఏంటంటే ఆయన పెద్ద పాండిత్యం లేకపోవచ్చు, పుస్తకాల పాండిత్యం లేకపోవచ్చు, కానీ జీవితంలో బహుశా అంత కష్టజీవి ఇంకొకళ్ళు ఎవరు ఉండుంటారు. ఆయన జీవితం అంతా, ఆయన ఎంత గొప్ప పేరు పొందినా కూడా సుఖం ఎక్కడ అనిపించాడు ఆయన. ఆయన ఒక సినీ నటుడిగా కావచ్చు, రాజకీయ నేతగా కావచ్చు, లేకపోతే ప్రభుత్వ నేతగా కావచ్చు, ఒక వ్యక్తిగా కావచ్చు, రెయింబౌల్లో కష్టమే కదా దానికి, పొద్దున్నే సాయంత్రం దాకా. ఆ కష్టజీవి అవటం చేత ఒకటేమో ఆయన
ఒక మధ్యతరగతి కుటుంబం, వ్యవసాయ కుటుంబం, గౌరవప్రదమైన కుటుంబం, ఆత్మగౌరవం ఉన్న కుటుంబం డిప్రెషన్లో పడిపోయి 1929లో డిప్రెషన్ వచ్చింది. అప్పుడు ఏమైంది, నాకు ఎన్టీ రామారావు గారు చెప్పారు ఒకసారి, నేను జిల్లా కలెక్టర్గా ఉండగా ఆయన గ్రామం నుంచి వెళ్తున్నాం కారులో. అప్పుడు ఆ గ్రామం సంగతి, రైతుల సంగతి చెప్పారు. ఎందుకంటే అప్పుడు ప్రకాశం జిల్లాలో రైతులు 45 ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రతి పంట శనగపచ్చ పెరుగు వచ్చి. ఆ నేపథ్యంలో నన్ను ఆయన రమ్మన్నారు. నేను ప్రకాశం జిల్లా కలెక్టర్గా ఉన్నాను. ఆయన కృష్ణా జిల్లాకి పర్యటనకు వచ్చి ముఖ్యమంత్రి గారిని ఎయిర్పోర్ట్ కలవండి అని చెప్పని నాకు మెసేజ్ వచ్చింది. నేను ప్రొద్దున్నే ఆ హెలికాప్టర్ వచ్చే టైంకి వెళ్ళిపోయేసి 88లో. సో నేను ఆ హెలికాప్టరు దిగ్గానే ముందు ఆయన కలిసి ఆయనకి పరిస్థితి ఏమిటో, పరిస్థితి ఎలా ఉంది, ఏం చేస్తున్నావు, ఏం చేయాలి, ఇవన్నీ కూడా వివరించి ఆయనకు కావాల్సినటువంటి విజ్ఞాపన పత్రాన్ని అనేది చేతికి ఇచ్చేసి ఒక అరగంట కూర్చున్నాం. నమస్కారం పెట్టి నేను బయటకు వచ్చాను. నేను మా ప్రకాశం ఒంగోలు వెళ్ళిపోవాలని చెప్పాను. నేను నా కారు ఎక్కబోతున్నా మళ్ళీ పిలుపు వచ్చింది, సీఎం గారు రమ్మంటున్నారని చెప్పాను. మళ్ళీ వెళ్ళాను. ఏమిటా అని చెప్పారు. నాతో కారులో కూర్చున్నారు. ఆయన కారులో కూర్చోబెట్టారు. అప్పుడు జిల్లా మొత్తం ఆ రోజు రాత్రి దాకా పర్యటన చేస్తూ ఆయనకు పాత జ్ఞాపకాలు గుర్తుంచుకుంటాను. ఆయన మనసు ఆవేదనగా ఉంది. రైతులు ఇంత నష్టపోతున్నారు, ఇంత దగా పడుతున్నారు, ఇన్ని ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది, ఏం చేయాలని చెప్పి చాలా ఆవేదనగా ఉంది ఆయనకి. ఆ సందర్భంలో మాట్లాడుతానని చెప్పారు. 2000 రూపాయలు అప్పు చేశారట కుటుంబం. ఈ డిప్రెషన్ అయ్యేసరికి 2000 రూపాయలు అప్పు తెచ్చడం కోసం ఉన్న 8 ఎకరాలు 10 ఎకరాలు మొత్తం భూమంతా అమ్మవలసి వచ్చిందంట. ఈవేళ ఎకరం భూమి అంటే 100 కోట్ల రూపాయలు పెరుగుతున్న వాళ్ళకి 2000 రూపాయలకి 10 ఎకరాల భూమి అమ్మేసుకుని ఉన్న ఊరు వదిలేసి విజయవాడ అక్కడ గుణదల్లో అనుకుంటాను, మాచర్లోనూ గుణదల్లోనూ ఆయన కుటుంబం చిన్న గేదెలు అవి పెట్టుకుని ఆ పాలు అమ్ముకుని ఆయన అక్కడి నుంచి రోజు ట్రైన్లో గుంటూరు వెళ్ళి ఏసీ కాలేజీలో చదువుకుని ఈ కష్టాలన్నీ ఆయనకు గుర్తున్నాయి. చదువుకునే టైంలోనే ఆయన కష్టాలు, ఆయన ఆ కష్టాల నుంచి బయటపడటం కూడా ఆ స్వయం కృషి, ఆత్మగౌరవం, ఇది ఆయన జీవితంలో అనుభవం. అది వెంటనే ఆయనకు ముఖ్యమంత్రి కాగానే, రైతులు కడగంటు కాగానే ఆయనకి ఇవన్నీ గుర్తుకొచ్చినాయి. తాత వానికి ఏంటంటే మనం ఎంపతి అంటాం. మనం అంటే మీ చెప్పుల్లో నేను కాళ్ళు పెట్టడం, మీ సమస్యను నా సమస్యగా నేను అర్థం చేసుకోవడం, అది ఎన్టీఆర్ గారికి పూర్తిగా ఉంది. అట్లాగే అవినీతి అనుకోండి, ఆయన మరి బహిరంగ కూడా చెప్పుంటారు, నాతో 2-3 సార్లు చెప్పారు. ఆయన డిగ్రీ పూర్తయిన తర్వాత సబ్ రిజిస్ట్రార్గా ఉద్యోగం వచ్చిందట ఆయనకి. ఆ రోజుల్లో అంతా మరి డిగ్రీ కదా, కోర్టు గీట అంతా ఉంటుంది అనమాట. ఆ కోర్టుతో వెళ్ళి కోర్టు కుర్చీకి తగిలించి ఆయన కూర్చునేగా పనిచేసుకున్నారట. ఆ రోజు అయిపోగానే మళ్ళీ కోర్టు వేసుకున్నారట. వేసుకుని జేబులు చేపెడితే డబ్బులు కనిపించాయి అంట. ఏమిటిదంటే ఇది మామూలే సార్, అందరికి వస్తే మీ షేర్ మీకు పంపిణీ చేస్తామన్నట. అప్పటికే ఆయన గౌరవ సినిమాకి ఆఫర్ వచ్చిందట. వెంటనే బాబోయ్ నాకు ఇది వద్దని చెప్పని మెడ్రాస్ వెళ్ళిపోయారట. ఆ రకంగా ఆయన సినీ జీవితం ప్రారంభమైంది. ఈ అవినీతిని సహించలేక, దానిలో నేను భాగం కాలేను, నేను చచ్చినా కూడా దీనిలో కానీ చెప్పి వదిలేశాడు. సో దాంతో ఏంటంటే ఆయనకి ఎక్కడ అవినీతి అంటే ఆయనకి కసి. మీకు గుర్తుంది లేదు, ఆయన మొట్టమొదటి అవినీతి మీద పడ్డప్పుడు ఈ భూమి రిజిస్ట్రేషన్ శాఖ వాళ్ళ మీద పడ్డారు. ఎందుకంటే అనుభవం ఉంది ఆయనకి. అట్లాగే ఆత్మగౌరవం ఉన్న మనిషి కాబట్టి చాలామంది చెప్తుంటారు ఆయనకి. కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు వస్తే పస్తులైనా ఉన్నాడు కానీ ఆయన ఎవరిని చేర్చా అర్థించలా. మంచినీళ్ళు తాగైనా కడుపు నింపుకున్నాడు కానీ ఆయన ఎవరిని చేర్చా అర్థించలా. అలాగే విజయ ఫిల్మ్స్ వారి గురించి కథ చెప్తారు. ఎన్టీఆర్ గారిని హీరోగా పెడతామని ఒప్పందం, నెలకి ఇంత ఆ రోజులు పారితోషికం, స్టూడియోకి అటాచ్డ్గా నటులు. ఎందుకో అప్పుడు నాగేశ్వరరావు గారితో ఏదో ఒక సినిమా మంచి హిట్ అయిందట ఆ రోజుల్లో. అందుకని ఈసారి ఆయన పెడదాం హీరోగా, మీ డబ్బు మీకు ఇస్తాం అన్నట్ట. నాకు అక్కర్లేదు, డబ్బు కూడా మనేయండి అయితే అన్నట్టు. నాకు డబ్బు పోయినా పర్లేదు కానీ ఆత్మగౌరవం నిలబడాలి, నాకు ఆ మాట ఇచ్చారు, నేను మళ్ళీ ఇంకో కావడానికి లేదని చెప్పాను. అంటే జీవితంలో కొన్ని విలువల్ని పాటించిన మనిషి, ఎదుటి మనిషి కష్టాలు తీస్తున్న మనిషి. చాలామంది చెప్తారు ప్రొడ్యూసర్ల విషయంలో కూడా, ఆ ప్రొడ్యూసర్కి అనవసరం ఖర్చు అయిపోతుంది, టైంకి వెళ్ళకపోతే, సెట్ ఇంకో గంట ఎక్స్ట్రా అయినట్టయితే, ఆ రోజు షూటింగ్ ఆగిపోతే ఆయన నష్టపోతాడు. పాపం ఎంతో రిస్క్ తీసుకుని పని చేస్తున్నాడు, పెట్టుబడి పెడుతున్నాడు, అతనికి ఇబ్బంది కలగకూడదు. అందుకని పొద్దున్న 4 గంటలకు వెళ్ళిపోయి కూర్చున్నాడు అక్కడ. కాబట్టి అన్నింటంటే ఒకటి వ్యక్తిగతంగా ఉన్న క్రమశిక్షణ, ఆయనకున్నటువంటి శీలము, క్యారెక్టరు. రెండోది ఆయన జీవితానుభవాన్ని ఆయన పూర్తిగా జీర్ణించుకుని
నేనేదో చాలా గొప్పవాడిని కాబట్టి ఇలా వచ్చాను అనుకోలేదు ఇప్పుడు కూడా. ఈ సమస్యలు అందరికీ ఉంటాయి. ఆ సమస్య నుంచి బయటపడే అవకాశం వాళ్ళకి రావాలని చెప్పి నిరంతరం తప్పించిన మనిషి. అది ఆయన రాజకీయంలోకి పంపించింది తప్ప నేను స్టార్ని కాబట్టి ఆ స్టార్ రమ్మని సొమ్ము చేసిన అధికారంలోకి ఇద్దాం అనుకోలేదు. సార్ మీకు ఆయన పాలిటిక్స్ రాకముందు నుంచే ఆయనతోటి పరిచయాలు ఉన్నాయి? లేదు, పాలిటిక్స్కి వచ్చిన తర్వాత నాకు అసలు ఆయన ప్రొఫెషనల్గానే అంతే. మీకు నా మొట్టమొదటి ఆయనతో ఎలా అయిందంటే, విశాఖ జిల్లాలో జాయింట్ కలెక్టర్గా ఉండగా ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారికి రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ స్థాయి ప్రభుత్వానికి ఉప్పు నిప్పు. ఎందుకంటే ఈ ఒక్కటే కదా ఎదురు తిరిగే ప్రభుత్వం. రాజీవ్ గాంధీ గారు జాతీయ స్థాయి అధికారంలో ఉన్నారు. ఆ నేపథ్యంలో జనార్దన్ పూజారి అని చెప్పని బ్యాంకింగ్ మినిస్టర్ ఆయన పర్యటనకు వచ్చాడు. మా కలెక్టర్ గారు ఈయనతో గొడవ మనకెందుకని చెప్పి లీవ్ పెట్టేశాడు. ఆయనకి ఎక్కడికి వెళ్ళా కూడా గొడవ చేస్తుంటాడు, హడావుడి చేస్తుంటాడు, ఏదో ప్రతిపక్షాలు ఉంటాడు, మరి రెచ్చిపోతుంటాడు, ఏదో జరుగుతుంటుంది. ఆ రోజుల్లో రుణమేళాలను పెట్టి ఏదో పేదలకు మేము ఇచ్చేస్తున్నాం, ఏదో హడావుడి ఉంటుంది కదా రాజకీయంగా. అప్పుడు నేను ఇన్ఛార్జ్ కలెక్టర్గా ఉన్నాను. నేను రిసీవ్ చేసుకున్నాను, అంతా అయింది. ఆయన ఎక్కడో తిరిగి వెళ్తున్నావు, అక్కడ మేము రుణమేళాకి వెళ్ళడం కోసం అని చెప్పని వెళ్తుంటే దారిలో సింహాచలం టెంపుల్ ఉన్నది. నేను కొంచెం ప్రభుత్వంలో పనిచేసేది వేరు, దేవాలయాలు మీ భక్తి వగేరా వేరు అని కొంచెం గట్టిగా ఇప్పుడంత పట్టించుకొని ఏదైనా వదిలేస్తాను. ఎందుకంటే కొంచెం మన సమాజంలో దాని గురించి అంత గట్టిగా పట్టింపు ఆ రోజులు కొంచెం గట్టిగా ఉండేవాడు నేను. అందుకని గుడికి వెళ్తాను నేను ఎందుకు లేని చెప్పి ఆయన గుడికి వెళ్తారు కదా అని ఆయనకంటే నేను కొంచెం 10 నిమిషాలు లేటుగా బయలుదేరాను. ఆయన గుడి నుంచి తిరిగి వచ్చే టైంలో నేను అక్కడ వెన్యూ కడదామని చెప్పాను. ఆయన ఎందుకో అక్కడ గుడికి వెళ్ళడం మనసు మార్చుకున్నాడు ఆయన దారిలో. ఆ రోజుల్లో మొబైల్ ఫోన్స్ లేవు, మాకు సమాచారం అనేది పోలీస్ వైర్లెస్ నుంచి. మినిస్టర్ గారు డైరెక్ట్గా వెళ్ళిపోతున్నారు, గుడికి వెళ్ళటం లేదని చెప్పాను కానీ నేను కూడా అదరబదరగా బయలుదేరి వెళ్ళాను. ఒక 5 నిమిషాలు లేట్ అయింది నేను వెళ్ళేసరికి. ఈ లోపల అక్కడ స్టాల్స్ ఏమన్నా ఆయన స్టాల్స్ చూస్తున్నాను, ఈ లోపల నేను కూడా వెళ్ళాను. ఆ స్టాల్స్ దగ్గర వెళ్ళాను, స్టాల్స్లో ఆయన కలిశాను, అంత పూర్తి చేసి వేదిక మీద వచ్చాం. ఈయన ఉపన్యాసాలను మాట్లాడుతూ ప్రతిపక్షాల రాష్ట్రాల్లో ఏమనుకున్నారు, మేము జాతీయ స్థాయిలో ప్రభుత్వంలో ఉన్నాం, అధికారం అంతా మా చేతుల్లో ఉంది, అంత తేలుస్తాం అధికారాన్ని, చూడండి యంగ్ కలెక్టర్ ఉన్నాడు ఇక్కడ, కనీసం నేను వచ్చేసరికి ఫంక్షన్లో లేడు ఇక్కడ అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మొదలెట్టాడు. ఫస్ట్ అదేనా మీరు చోట్ల ఆయనతో కలిసి మంచితో ఎయిర్పోర్ట్ రిసీవ్ చేసుకున్నాను. తర్వాత అంతే తప్ప ఇంకొట్టలేదు అసలు. నా పక్కన ఆంధ్ర బ్యాంక్ చైర్మన్ ఉన్నారు, ఆంధ్ర బ్యాంక్ లీడ్ బ్యాంక్. అప్పుడు నేను ఆయనతో చెప్పాను, నీకు కొంచెం అతిగా మాట్లాడుతుంటే నేను వెళ్ళిపోతానండి ఇక్కడికి, ఇక్కడ వచ్చి నేను అవమానాలు భరించాల్సిన అవసరం లేదు, ఏమనుకుంటున్నాడు నేను చెప్పాను. ఆయన నన్ను క్షమించాను మహాశయ, మాకు ఇబ్బంది అవుతున్నాను, మా బాసు బ్యాంకింగ్ మినిస్టర్, ఆయన ఏం మాట్లాడినా కొంచెం మీరు నా కోసం కొంచెం ఉందంటే ఆయన కోసం ఆయన మాజీ ఐఏఎస్ అధికారి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, అందుకని చెప్పని ఆయన నొప్పించలేక నేను కూర్చున్నాను. అది తర్వాత పెద్ద పెద్ద గందరగోళమైంది. అప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ గారు నాకు ఫోన్ చేసి క్షమించండి సార్ అని చెప్పని, ఆయన సుమతి శతకం అనుకుంటా పద్యం ఉంది, గుర్తులేదు మీకు, అల్పబుద్ధివానికి అధికారం ఇచ్చిన అని చెప్పి కనకపు సింహాసనమన సొనకమను అని అది చదివాడు. ఫోన్లో ఆయన దాన్ని రిసెర్చ్ చేశాడు. కాంగ్రెస్ పార్టీ నాయకుడే, వాడు కూడా చాలా హర్ట్ అయ్యారు, చాలా తప్పు చేశాడని చెప్పారు. జనగ వెంగళరావు గారు స్వయంగా విశాఖపట్నం వచ్చి నన్ను కూర్చోబెట్టి నా చేతుల్లో చేపెట్టి క్షమాపణ కోరాడు, తప్పు చేశామని చెప్పి. అది నేపథ్యం. పత్రికల్లో రోజుల్లో పెద్ద మెయిన్ హెడ్లైన్స్ అదే. అదైన 3-4 రోజులకి ఎన్టీ రామారావు గారు వచ్చారు అక్కడికి. ప్రధానమంత్రి గారు వస్తున్నారు, టెక్నికల్ హాల్ట్ అది విశాఖపట్నంలో. ఆ రోజుల్లో రాజకీయంగా పడకపోయినా కూడా సాంప్రదాయాలను ఎంతగా పాటించేవారంటే ఎన్టీ రామారావు గారు, ఆయన స్థాయికి ప్రధానమంత్రి నా రాష్ట్రానికి వస్తున్నారు. ఆయనకి నాకు గొడవలో ఉండొచ్చు కానీ ఈ జాతి మనది, ఈ దేశం మనది, ఆయన దేశ ప్రధానమంత్రి, నేను గౌరవించాలని చెప్పిన టెక్నికల్ హాల్ట్కి. అది అధికారికంగా అక్కడేం సమావేశం లేదు. అక్కడ వచ్చి అక్కడ విమానంలో ఫ్యూల్ నింపుకుని వెళ్ళిపోవటం అంతే. ఆయన అక్కడికి వచ్చారు ఆ 10 నిమిషాల కోసం చెప్పాను. వచ్చినప్పుడు నన్ను పిలిపించారు, మొట్టమొదటి కలవటం అయింది అది. ఏమిటి ఏదో మనిషి ఇష్టం ప్రవర్తించట విన్నాం మేము అన్నారు. సంఘటన చెప్పాను, నువ్వు ఇది బాగోలేదు, ఇది నేను తీవ్రంగా దీన్ని ఉద్యమంలా తీసుకుందాం, నేను పార్లమెంట్లోకి వచ్చి లేపుతాను ప్రశ్న, ప్రధానమంత్రితో మాట్లాడుతున్నారు. నేను చెప్పాను, దయచేసి మీరు మాట్లాడద్దు, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి యూనియన్ ప్రభుత్వానికి మధ్య సంఘర్షణ వాతావరణం ఉన్నది, ఈ చిన్న కారణంగా నా వల్ల మీరు ప్రధానమంత్రి గారితో సంబంధం చెడిపోవటం అనేది నాకు ఇష్టం లేదు. మీకు అంతగా ఏమైనా అనిపిస్తే ప్రధాన కార్యదర్శి గారిని
జాతీయ స్థాయి క్యాబినెట్ కార్యదర్శి లెటర్ రాయమని, ఇది పద్ధతి కాదు, అధికారులతో వ్యవహరించే తీరు, అధికారులు పార్టీలకి పక్షపాతాలకు అతీతులు, అందులో ఈ ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు జాతీయ స్థాయిలో పనిచేస్తారు, రాష్ట్రంలో పనిచేస్తారు, ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దని చెప్పండి మంత్రులకని చెప్పి మేము లెటర్ రాయండి, వదిలేసేయండి అని చెప్పన్నాను. అది మొట్టమొదట నాకు ఎంతో బహుశా నేను దాన్ని ఉపయోగించుకోకుండా మీరు ఆయన కొంచెం సమయం చేయడం ఆయన నచ్చి ఉండొచ్చు. మామూలుగా అయితే బాగుంది, నేను హీరోగా చాలా మంది అవుతాను కదా, నేను దాన్ని చిన్నదాన్ని పెద్ద చేయొద్దు, జరిగిందా జరిగిపోయింది, రాష్ట్రాలు నష్టపోదు. నేను ఎప్పుడు మొట్టమొదటి నా పోరాటం ఇప్పుడు అది, రాజకీయ రగడలో ప్రజలు నష్టపోకూడదు, మన రాష్ట్రం నష్టపోకూడదు, దేశం నష్టపోకూడదు, దేశ ఐక్యతని కాపాడాలి. అలాగే విశాఖపట్నంలో భూ నిర్వాసితులు వీళ్ళంతా కూడా ఉద్యోగాలు కావాలని పాపం గొడవ చేస్తుండేవాళ్ళు. ఏదో ఒక అలాంటి ఉద్యమ సంఘటనలో ఫైరింగ్ జరిగింది. ఆ ఫైరింగ్ జరిగితే వీళ్ళంతా కొంచెం మంచి ఉద్రేకపడిపోయి మేము వెళ్తాము, స్టీల్ ప్లాంట్కి వెళ్తాము, సీఎండీకి వెళ్ళి పిటిషన్ ఇస్తామన్నారు. ఉద్దేశం అది కాదు, అక్కడ పోయి విధ్వంసం చేయాలి కోపంలో ఉన్నారు కాబట్టి. నేను గట్టిగా ఆపాను వాళ్ళని, ఎందుకంటే వాళ్ళు ఇలా చేస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ వనరుల మీద రాష్ట్రం కాపాడలేకపోయింది, లాలెస్ అని చెప్పి ప్రభుత్వాన్ని దింపేస్తారు. సో ఇవన్నీ ఆయన దృష్టికి వెళుతుంటాయి, ఏం జరుగుతుందని చెప్పన్నది. ఒకరోజు నాకు ఫోన్ చేశారు, ఆయనే ఫోన్ చేశారు, బ్రదర్ మిమ్మల్ని మా జిల్లా కలెక్టర్గా వేసుకున్నాం అన్నారు నాకు. అంటే కంగ్రాచులేషన్స్ అని చెప్పి, అంటే నేను వెంటనే అన్నాను థ్యాంక్ యూ, కానీ మీకు తెలుసో లేదో అది నా జిల్లా కూడాను, కాబట్టి నన్ను వేయొద్దు ఆ జిల్లాకి, సొంత జిల్లాకి వెళ్ళడం మంచి కాదన్నాను. కానీ ఏ ఊరు ఏంటని కనుక్కొని, మీకు బ్రహ్మాండం పేరు ఉంది, మిమ్మల్ని గురించి అబ్బోర ఏ రకంగా కూడా అనుకున్న వాళ్ళు, ఆ జిల్లా బాగుపడుతున్న ఉద్దేశంలో నేను కావాలని నా జిల్లాకి వేసుకున్నాను, మీరు కాదంటున్నారు ఏమిటన్నారు. అలా కాదు, మీకు చెడు పేరు వస్తుంది, నాకు చెడు పేరు వస్తుంది, ఇంకో జిల్లాకి వెళ్ళింటే అప్పుడు ప్రకాశం జిల్లాకి నన్ను వేసి ఆ జిల్లాకి వేసిన కలెక్టర్ని కృష్ణాకి వేశారు, రాజేష్ని. అది రెండవ సంభాషణ. ఆ తర్వాత నుంచి ఒక జిల్లా కలెక్టర్గా చాలా మంది, ఎందుకంటే అక్కడ ప్రకాశం జిల్లాలో నీటిపారుదల పథకాల్లో ఆయన 100% మద్దతు ఇచ్చారు. రైతులకు సంక్షోభం వచ్చినప్పుడు కానీ, లేకపోతే నీటిపారుదల పథకాల విషయంలో కానీ, ఎత్తిపోతలు. అందుకని రాష్ట్రంలో దేశంలో ఎక్కడ జరగని రీతిలో కేవలం ఆయన ఆశీస్సులతో మద్దతు 2 లక్షల ఎకరాలు చాలా అతి తక్కువ ఖర్చుతో పనిచేయగలిగాం ప్రజల భాగస్వామ్యం. అది చాలా ఆయనకు చాలా ఆనందాన్ని కలగజేసింది. దానిలో కూడా పొట్టడేవాడిని నేను, అంటే ఆనందపడితే నాకు లాభం లేదండి, మరి అనుకున్న దానికంటే పథకాలు ఎక్కువ దొరుకుతున్నాయి, డబ్బులు కావాలి అని చెప్పంటే డబ్బులు ఉన్నాయా లేదా, అధికారులు మళ్ళా గులాలు పడేవాళ్ళు. నేను గట్టిగా నిలబడి జిల్లా ప్రజలకి హక్కు ఉన్నది, మేము బెగ్గసం కాదు, మేము ఇంకో చోట ఎక్కడ ఇలా జరగట్లేదు, ఇవ్వకుండా అలా వాడిని ఆయన ఒప్పేసుకున్నాడు. సో అట్లాగా ఆ రోజుల నుంచి కూడా కలెక్టర్గా అనుబంధం బాగా పెరిగింది నాకు. ఆయన కలెక్టర్గా ఉన్నప్పుడు ఆ తర్వాత రిలేషన్ ఎలా? ఇక ఆ తర్వాత తరచూ కలుస్తుండేవాడిని. హైదరాబాద్ వచ్చినప్పుడు కలెక్టర్ కలుస్తుంటారు, వేరే ఉద్యోగాలు ఉన్నా కూడా నేను ఇక్కడ ఆయన ప్రభుత్వంలో ఉన్నా లేకపోయినా కూడా నేను ఎప్పుడు ప్రభుత్వంలో లేని చూసే మనిషిని కాదు. ఉదాహరణకి వెంగళరావు గారు వేరే పార్టీ నాయకుడు ఉన్నా కూడా నేను కలిసేవాడిని. అలాగే నేను చెన్నారెడ్డి గారిని మొట్టమొదటి కలిసింది పీసీసీ ప్రెసిడెంట్గా, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన పీసీసీ ప్రెసిడెంట్, ఆయనకి ప్రభుత్వంలో స్థానం లేదు, ఆయన నేను కలిశాను. అట్లాగే అద్వానీ గారు బీజేపీ నాయకుడు, అప్పుడు ఆయనకి పదవి లేదు, ఏమీ లేదు, ఆయన కలిసి ఏంటంటే నేను మనుషులకు గౌరవం ఇచ్చేవాడిని, పదవికి కాకుండా వాళ్ళ చరిత్ర, వాళ్ళ స్థాయి, దాన్ని బట్టి. కాబట్టి పదవులు లేనప్పుడు కూడా ఎన్టీ రామారావు గారిని అప్పుడప్పుడు కలుస్తుండేవాడిని, నిర్మోహాటంగా మాట్లాడి. ఆయన తెలుసు కదా, ఒకసారి అర్థమైన తర్వాత, మనిషి అంటే అర్థమైన తర్వాత కొండ బద్దలు కొట్టేవాడిని నేను చెప్పిన. అదే సమయంలో చేయాల్సిన పని అయితే ప్రాణం వడ్డీ చేసేవాడిని, దానికి ఆయన బాగా ముగ్ధులైపోయారు. సో ప్రొఫెషనల్గా ఉండే అనుబంధం చెప్పారు, పర్సనల్గా ఉండే అనుబంధాలు ఏమన్నా ఆయన షేర్ చేసుకునే ఉన్నాయి? అసలు ఆయన మా నాన్నగారి కంటే పెద్ద వయసు, అధికారము అనుభవంలో చాలా అగ్రస్థానంలో ఉన్నారు. ఒక్కసారి కూడా నువ్వు అంటే నేను వెళ్ళదండి, మీరు జయప్రకాష్ గారు, ఆయన కుటుంబీక సభ్యులను కూడా, పిల్లలను కూడా గారు. అట్లాగే మామూలుగా అగ్రస్థానంలో ఉన్నవాళ్ళు, జీవితంలో విజయం సాధించిన వాళ్ళు ఇంకొకరికి చులకనగా మాట్లాడతారు. నేను ఆయన ఇంకొకరికి చులకనగా మాట్లాడటం నేను వెళ్ళదండి. ఎంత ఆత్మస్థైర్యం ఉన్న మనిషి అంటే ఇతరుల్ని గౌరవించడం తప్ప ఇతరుల్ని తక్కువ చేయాల్సిన అవసరం ఆయన లేదు. చాలామందికి సంగతి తెలియకపోవచ్చు. అసలు చులకనగా ఆయన నోటి నుంచి ఇంకొకరికి మాట్లాడటం నేను వినలేదు. బాగా విపరీతమైన ఆగ్రహం వస్తే అప్పుడు ఆయన కొంతమంది తిడతారు తప్పితే ఆ సందర్భంలో ఎదురుగాది కూడాను, వేరే దూరంగా తిట్టడం సమస్య ఉండదు.
ఆ తప్పు చేస్తే వాడు ఒకటి రెండు సందర్భాలు అవినీతికి పాల్పడ్డ వాళ్ళు ఉంటే దానికి వాళ్ళకి తెలిస్తే ఆయన దహించిపోయిన తీరు నేను చూశాను. ఆగ్రహోదకుడు అయిపోయాను నేను. అది తప్ప అసలు ఇంకొకరిని అవమానించడం కానీ ఏకవచనంతో సంబోధించడం కానీ మనం చూడం. రెండోది, అవతల మనిషిలో కనుక మంచితనము చిత్తశుద్ధి ఉందనుకుంటే ప్రాణం పెట్టేస్తాను నేను. మనమందరికీ ఎన్టీ రామారావు గారి గాంభీర్యం తెలుసు. ఆయన అంత కాఠిన్యం, అంత భయము, ఉగ్ర రూపము, కళ్ళు అది చూస్తారు. ఆయన వృతం ఎంత నవనీతమో ఎవరికి తెలియదు. వెన్నలాంటి మనసు ఆయనకి, బోళాశంకరుడు ఆయన. అవతల మనుషులు మంచితనం అంటే కరిగిపోతాడు పూర్తిగా. చాలా ఉదార హృదయుడు ఆయన. నిజాయితీ విషయంలో ఆత్మగౌరవంతో పాటు అసలు మీరు ఆలోచించడానికి ఒక ఆస్కారం లేదు. ఒకటి నిజాయితీ నైతికమైనది, రెండు ఇంకోటి మనం ఆశించడం ఏంటి, మన ఆత్మగౌరవానికి భంగం. ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్. అసలు టెంప్టేషన్ లేదు ఆయనకి, ఇసుమాత్రం టెంప్టేషన్ లేదు. ఆ టెంప్టేషన్ ఉన్నాడు చూస్తే ఆయనకు కోపం. నేను చెప్పాను, అందరూ అలా ఉండలేరండి, వదిలేద్దాం, మనం పరిపాలన చేయాలి, మనం అందరితో అన్ని చోట్ల పొట్టాడు పెట్టుకుంటే చివరికి పని జరగదు అని చెప్పి నేను నచ్చచెప్పేవాడిని. అంత అంత కరెక్ట్ ఉండాలి మనిషి, చిత్తశుద్ధి ఉండాలి. ఆడపిల్లలు కష్టపడితే ఆయనకి కన్నీళ్ళు వస్తాయి. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆస్ట్రేలియా నుంచి ఒకరు ఫోన్ చేసి ఉదయ పని మాట్లాడుతుంది, ఏమండి మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆవిడ పర్సనల్ ప్రాబ్లం వచ్చి మీతో మాట్లాడుతుంటే మీరు గంట సేపు టైం ఇవ్వటం ఏంటి అని చెప్పంటే, ఆడబిడ్డ కష్టపడుతుంది జయప్రకాష్ గారు, ఎవరో ఒకరు పట్టించుకోవాలి కదా. ఒక ఆడపిల్ల కష్టం వస్తుందంటే ఆయన సహించలేడు. మొహమాటం చాలామందికి ఆ సంగతి తెలియదు. నేను ప్రకాశం జిల్లాలో అనుకో ఒక కాలేజీ, ప్రైవేట్ కాలేజీ, మంచి బాగా నడుస్తున్న కాలేజీ చీరాల్లో, మీరు వినుంటారు, విఆర్ఎస్వైఆర్ అని కాలేజ్ అనుకుంటున్నాను. ఆ కాలేజ్ వరకు ఏదో 2 గ్రూపుల మధ్య తగాదాలు వచ్చిన వాళ్ళకి, బాగా నడిచే కాలేజీ. నా దగ్గరికి వచ్చారు ఆ పేచీ తీర్చడం కోసం. నేను కోపటి పంపించాను, మీకేమైనా బుద్ధి ఏమైనా ఉందా, మీకేదో పని పాటలాగా మీరు తన్నుకోవచ్చు, నేను జిల్లాలో 30 లక్షల మంది జీవితాలు చూడవలసిన వాడిని, మీకేదో తగాదాలని కాబట్టి నేను మీతో కూర్చొని పంచాయతీ చేయడం కోసం నేను పండి మీరు మీ సంగతి మీరు చూసుకున్నాను అన్న. అది అయ్యాక నాకు తెలిసింది, ముఖ్యమంత్రి గారి దగ్గర వారం రోజులు కూర్చున్నారు వీళ్ళని చెప్పని. నేను తర్వాత వచ్చి ఆయనతో అన్నాను, ఏమంటే నాకు మీరు పెట్టినటువంటి కలెక్టర్గా నాకు టైం లేదని నేను చివరిటేసి పంపించాను, టైం ఉందా లేదని కదా అసలు ఈ పేరు మనకెందుకు ఇదంతా వాడి పని చూసుకోవాలని, మీ టైం వాళ్ళు తినేసారంటే ఏంటి అని చెప్పంటే, కాదని లేపని జయప్రకాష్ గారు వాళ్ళు వచ్చారు అని చెప్పని అంటున్నారు. సో మొహమాటం ఆయనలో. ఇక మీరు కొసరి భోజనం వడ్డించేవాడు. రోజు ఆయనతో నేను కలిసి బ్రేక్ఫాస్ట్ కొసరి వడ్డించాడు పక్కన కూర్చోబెట్టి. ఒకరోజు ఏదో మా ఇద్దరికి ఏదో విషయం మంచిగా బాగా తగదైంది. నాకు చికాకు వేసింది కొంచెం. పొద్దున్నే 5 గంటలకి వెళ్ళిపోయి 1 గంట 6 గంట కూర్చున్న తర్వాత బ్రేక్ఫాస్ట్కి టైంకి వెళ్ళేవాళ్ళం ఇంటి లోపలికి, అదే ఒక స్టాండర్డ్ నాకు. ఆ రోజు బ్రేక్ఫాస్ట్ టైంకి నేను అంతా వెళ్ళకుండా బయటకు వచ్చాను. బయటకు వచ్చేసరికి నాకు మనస్కరించరా ఏదో చికాకు ఉందని చెప్పాను. నాకు ఎవరినో పంపించారు, ఆయన పెద్ద ఆయన ఒక ఆయన పంపించారు. బ్రేక్ఫాస్ట్ నాకు బాగోలేదండి, చికాకుగా ఉంది, నాకు మనసు బాగలేదు అని. మళ్ళీ వెళ్ళి, లేదు పెద్ద ఆయన మీరు వస్తే కానీ బ్రేక్ఫాస్ట్ చేయడానికి కూర్చున్నారు, ఆయన తట్టలేదు, మీరు రావాల్సిందంటే వెళ్ళాను. నేను వెళ్ళేసరికి కొంచెం మౌనంగా అయితే ఉంటున్నాను మాట్లాడుకుంటా. లక్ష్మీపార్వతి గారు, జయప్రకాష్ గారు ఇప్పుడు సరదాగా మాట్లాడుతుంటారు, మీరు ఇవాళేం అసలు మాట్లాడట్లేదు, మౌనంగా ఉన్నారంటాను. లక్ష్మి ఆయన్ని ఇబ్బంది పెట్టబోకు, కొంచెం చికాకులో ఉన్నారు, నేను పోట్లాడుతుంది ఆయనతో. కానీ చూడండి ఆయనలో ఎంత ఉదార మనస్తత్వం చూడండి, చాలా గొప్ప మనిషి ఆయన. చికాకు పెట్టిన అంశం ఏంటి సార్ మీ ఇద్దరి మధ్య? రోజు మాకు ఏదో ఒకటి ఉండేది. ఆయనేమో ఆవేశం, వేగంగా పని జరగాలన్న కోరిక. తర్వాత ఆయనది చాలా సందర్భాల్లో ఒక స్వచ్ఛమైనటువంటి స్ఫటికం లాంటి మనసు. కాబట్టి ఆ రోజున ఉదయం కొంచెం గట్టిగా ఆయన మనసుకు వచ్చినట్టుగా ఉన్న విషయం చెప్పగానే ఆయన వెంటనే కరిగిపోయి చేయాలనుకునేవాడు. నా బాధ్యత ఏమిటి, సాధ్యాసాధ్యాల పరిశీలన, దీనిలో జరిగే ఇబ్బందులు, నష్టాలు, పర్యవసానాలు ఇవన్నీ ఆలోచించాలి కదా. ఆయన ఒకసారి అనుకున్న తర్వాత అందులో ఆయన ఏంటంటే ఒక గొప్ప కళాకారుడు కాబట్టి ఆయనంతా ఒక దృశ్యం. ఇప్పుడు చాలామంది కళ్ళ కట్టేట్టు వర్ణిస్తారు కాన్సెప్ట్ని, ఎందుకంటే వాళ్ళు విజువల్గా ఆయన చూస్తారు. ఆయన సినీ కళాకారుడు కాబట్టి
ఆయన మనసులో అది ముద్రించి ఉంటుంది. మనమేమో లాజికల్గా సిస్టమేటిక్గా మనం చెప్తాం, మరి ఆయన దృశ్యానికి ఇది తగలరా, ఇది అడ్డుపడుతుంది. కాబట్టి ఆయన కోపం వచ్చేది, నేను ఒప్పుకున్నాను కాదు. సో అలాగా చివరికి ఆయనకి మా ఇద్దరికి ఒక రాసుకున్న ఒప్పందం కాదు, మాటలతో కూడిన ఒప్పందం కాదు, అనుకోని ఒప్పందం ఏంటంటే నన్ను ఒప్పిస్తేగా ఆయన చేసేవాడు కాదు. నేను ఎస్ అనాలి, అధికారం పూర్తిగా అయిందని. ఎందుకంటే నేను ఎస్ నో అంటే దాని వెనకాల చాలా ఆలోచన ఉంటుంది, ఇంగిత జ్ఞానం ఉంటుంది, తప్పు చేయకుండా ఉంటామని నమ్మకం ఆయనకుంది. సో స్వార్థం లేదు, సొంత ప్రయోజనం లేదు, కాబట్టి వీడు నమ్మొచ్చు అని ఒక విశ్వాసం ఉంది. అందుకని నేను ఒప్పుకోకపోతే ఎక్కడ పొరపాటు ఉందో నా మనసులో ఉంది. కానీ మనసు గట్టి సంకల్ప బలం ఉన్న మనిషి కాబట్టి అంత తేలిగ్గా ఆయన ఒప్పుకోకపోతే ఊరుకున్న మనిషి కాదు. కాబట్టి ఆయన గట్టిగా అరిచేవాడు. ఒకరోజు ఆయన బాగా అరుస్తుంటే ఏదో సందర్భంలో నేను నవ్వేశాను. నాకు ఇంత కోపంగా ఉంటే మీరు నవ్వేస్తున్నారు మీరు అంటే ఇప్పుడు మీరు అరిస్తే నేను అరిస్తే బయటంతా భయపడిపోతారు, మీరు గట్టిగా అరిస్తే నేను కొంచెం తగ్గాలి నవ్వాలి, నేను గట్టిగా అరిస్తే మీరు కొంచెం పట్టించుకోకూడదు కుర్రాళ్ళు అని చెప్పని అంటే ఆయన కూడా పక్కపక్కన వేశాడు. ఆ జర్నీ ఎన్ని సంవత్సరాలు సార్ మీది ఆయన? ఇది కేవలం ఇంత సన్నిహితంగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మెలిగింది రెండో టర్మ్లో. మొదటి టర్మ్లో నాకు ఆయనతో అనుబంధం అంతా కూడా జిల్లా కలెక్టర్గా ఇప్పుడు ఆయన పదవిలో ఉన్నటువంటి 4 ఏళ్ల పాటు నేను జిల్లా కలెక్టర్గా ఉన్నాను. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 3 సంవత్సరాలు 9 నెలల పాటు. ఆ 3 సంవత్సరాల 9 నెలల పాటు చాలా చాలా సన్నిహితమైన అనుబంధం ఉండేది. ఆయన పదవులు లేనప్పుడు తరచప్పుడు కలిసేవాడిని, అప్పుడు కలిసేవాడిని. ఏం చేస్తున్నామో తెలుసు కదా. ఇప్పుడు రాజకీయంలో ఉన్న వాళ్ళకి ఏ పార్టీ వాళ్ళైనా కూడా కొంచెం క్షేత్రం గురించి అర్థమైతే ఎవరేం చేస్తున్నారో పూర్తిగా తెలిసిపోతుంది. మనం వెళ్ళి నేను చెప్పుకోక్కర్లేదు, మనం గ్యాస్ కొట్టక్కర్లేదు. కాబట్టి ఆ క్రెడిబిలిటీ ఏదో ఉంది కాబట్టి తెలుసు. కాబట్టి ఆ తర్వాత లేదు. ఆ తర్వాత ఆయన చనిపోయేదాకా పదవి పోయిన తర్వాత కూడా తరచు రెగ్యులర్గా కలిసేవాడిని. ఆయన ఫోన్ చేస్తుంటారు, నేను ఫోన్ చేస్తుంటాను. అంత జరిగిన తర్వాత కూడా సార్ 95 జరిగిన తర్వాత కూడా రెగ్యులర్గా అప్ టు ఎండింగ్ వరకు మీరు టచ్లో ఉన్నారు? చివరిసారి ఆయన కలిసింది జనవరి 12వ తారీఖున 96లో. జనవరి 12 నేను కర్ణాటక వెళుతున్నాను. అక్కడ మా పిల్లనిచ్చిన మామగారు పాపారావు గారు బాగా ఆయన కూడా ఎలాంటి తత్వం, మంచి చిత్తశుద్ధి, నిజాయితీ, సమాజహితం, ఒక గాంధేయవాది ఆయన అంతా కూడా. నాకు కన్న తండ్రి ఎంతో, నాకు 3 తండ్రులు అని చెప్తుంటున్నప్పుడు కన్న తండ్రి, పిల్లనిచ్చిన మామగారు, ఎన్టీ రామారావు గారు, 3 కూడా నాకు సమానం తండ్రులుగా. నేను అడిగి వెళుతుంటే ఆయనేమో ఎప్పుడు ఎవరిని అడగిన మనిషి ఆయన ఎన్టీఆర్ గారు. మీరు వెళ్ళబోకండి జయప్రకాష్ గారు, నాకు కొంచెం బెంగ అనిపిస్తుంది, మీరు ఉండాలనిపిస్తుంది నాకు అని 2-3 సార్లు అడిగారు. నేను నచ్చ చెప్పాను, ఏమంటే ఇది సంక్రాంతిది, అది ఆ రోజు నా జన్మదినం, నాకు పుట్టినరోజుకి అక్కడికి వెళ్ళటం అనమాట. ఆయన మామగారుగా కాదు, నాకు అన్న తండ్రి ఎంతో, ఆయన అంతా కాపుతుంటే నాకు వచ్చేది మంచిగా చెప్పి, అవును మీరంటే మీ పర్సనాలిటీ వల్ల అలాగే ఉంటారని చెప్పి అన్నారు. 3-4 సార్లు ఆయన కోరినా కూడా ఆ రోజు సాయంత్రం కూర్చున్నాను. ఏదో టిఫిన్ తెప్పించారు బయట నుంచి, దోశ లాంటిది తిన్నాము. కోరినా కూడా నేను వస్తాను కదా, వచ్చి కలుస్తాను కదా రాగానే, 2-3 రోజులే కదా అని చెప్పి నేను ఆయనకి సర్ది చెప్పాను. నేను 13 ఎప్పుడో వెళ్ళాను. నేను 13, 14, 16 లేదా 17 తిరిగి వచ్చాను. ఇక రేపు పెద్ద ఆయన కలుద్దాం అనుకుంటున్నాను. నేను రాత్రి తెల్లవారుజామున 3:30, 4 నాకు ఫోన్ వచ్చింది, ఆయనకు లేరని చెప్పాను. ఆయన ఎందుకో మరి మళ్ళీ అనుకోరారు, మీరు వెళ్ళొద్దు, మీరు ఉండండి అంటే. లేదు, యాక్చువల్గా గారు సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే రాజకీయంగా కూడా కొంచెం ఆయనకు ఒక ఇదిగా అనిపిస్తుంది, ఇప్పుడు బాగుంది పరిస్థితి అని కనిపిస్తుంది. ఒకవేళ కనుక పార్టీ సింబల్ రాకపోయినట్టయితే ఏ సింబల్ పెట్టారో ఆయన నాకు బొమ్మ గీసి చూపెట్టారు నా ఎదురుగా. తాత్కాలికంగా ఆయనకి సింబల్ రద్దు, ఆయనకి ఇవ్వకపోతే పార్టీ మీది కాదు అన్నట్టయితే నాతో అన్నారు, పదవి పోతే పోయింది జయప్రకాష్ గారి, పార్టీ నాది కదా అంటారు ఏమిటి, పార్టీ నేను కాకుండా పార్టీ ఏమిటి, పార్టీ పెట్టింది ఎవరు అంటాడు ఆయన. అది టెక్నికల్ అంటే మనం ఏం చేస్తామని చెప్పారు అనమాట. అది చివరి చేసినారు. అందుకని నాకు ఇప్పుడు కళ్ళు చెమరుస్తాయి తలుచుకుంటే. ఆ రోజున మనం అనుకోలేం కదా రేపు ఎట్లా ఉంటుందని చెప్పాను. అది కానీ ఆయన ఉంటే మీరు చాలాసేపు ఆయన నన్ను మళ్ళీ బ్రతిమలాడు. ఆయన చాలా ఆత్మగౌరవం మనిషి, ఎవరిని ఏది కోరడానికి. ఆ రోజున ఎందుకో మరి ఆయన కనిపించింది అట్లాగా సెంటిమెంటల్గాను. నేనేమో అక్కడికి తప్పనిసరి వెళ్ళాలి, తిరిగి కలుస్తాను కదా నేను అనుకుంటున్నాను. అదే చివరి చూపని నేను అనుకోలేదు.
మొత్తం ఆయనతో ఉన్న జర్నీలో మీకు బాగా హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి? ఇంకా ఉండొచ్చు కానీ ఒకటి 31 డిసెంబర్ రాత్రి ప్రొహిబిషన్ పెట్టారు ఆయన అధికారంలో లాగానే, అది అమలు 1 జనవరి నుంచి వస్తుంది. 31 డిసెంబరు అల్లు రామలింగయ్య గారు వచ్చారు. రామలింగయ్య గారు కొంచెం అలవాటు. ఆ రాత్రి ఆయన నవ్వించారండి, పెద్ద ఆయన ఎన్టీఆర్ని నన్ను లక్ష్మీ పథకర్ కొట్టున్నారు ఈ తాగుడి మీద జోకులేసి. అసలు కడుపు నవ్వటమే పని, కడుపు నొప్పి అంటే అంత నవ్వేమన్నారు. అది నా ఒక గంటన్నర సేపు ఆయన జోకులు చెప్పడము నవ్వటం తను అంత తాగుడి మీద. ప్రొఫెషన్ అయితే ఏమవుతుంది, ఎవరు ఏం చేస్తున్నారు, అట్లా రకరకాలుగా ఎంత ఆయన కూడా పగలబడి అదే పనిగా కళ్ళ నీళ్ళు వచ్చేదాకా నవ్వారు. వాళ్ళిద్దరు బాగా అల్లు రామలింగయ్య గారు, రామరాజు. అంటే వేరే సందర్భాల్లో నేను కలిసి ఉంటుంది నేను చూడలేదు, కానీ ఆ సందర్భంలో గంట 2 గంటలు కూర్చున్నాము రాత్రి. గొప్ప అంటే ఎన్టీ రామారావు ఏంటంటే నాకు అర్థమైనంత వరకు కళారంగంలో, ఇతర రంగాల్లో కూడా, ప్రజాజీవనంలో తర్వాత కూడా ఎక్కడైనా సరే ప్రతిభ ఉన్నట్టయితే ఆయన పూర్తిగా దానికి దాసం అయిపోతారు. ఆ ప్రతిభను అవకాశం ఇవ్వటము, వాళ్ళని పెంచటము, గౌరవించటము, అది సహజ లక్షణం ఆయనకి. సో వీళ్ళందరికీ అనుబంధం ఉంది ఆయనతో. సినిమా రంగంలో ఏం దొరుకుతుందో నాకు తెలియదు, నాకు అనుభవం ఉన్నవాడు కాదు, ఆసక్తి పెద్దగా కూడా లేదు. కాబట్టి అంచేత చాలా క్లోజ్ రిలేషన్షిప్, హార్ట్ఫుల్ రిలేషన్స్ ఉండేవి ఒంటిలోంచి. ఎందుకంటే ఆయనకి జలసీ లేదు. ఆయన ఎంత ఎత్తునున్నాడంటే ఇంకొకటి చూసి ఇచ్చిపోయే తత్వం ఆయనకి లేదు. ఇంకొకటి తక్కువ చేస్తానని చెప్పాను కదా, ఇంకొకరిని తక్కువ కూర్చొని చేసి మాట్లాడడం నేను వినలేదు. కళాకారులను గురించి కానీ ఇతర రాజకీయవేత్తలను గురించి కానీ తక్కువ చేసి మాట్లాడడం నేను వినలేదు, చులకనంగా మాట్లాడటం నేను వినలేదు. అది ఎవరికి సాధ్యం అంటే అపారమైన ఆత్మగౌరవం ఉన్న వాళ్ళకి, మంచి హృదయం ఉన్న వాళ్ళకి మాత్రమే సాధ్యం. ఈర్ష్యపడడం ఎప్పుడు అవుతుంది, నాకంటే వాడు ఉన్నతంగా ఉన్నాడు అనుకోండి ఈర్ష్య వస్తుంది. మీకు ఆత్మగౌరవం అంటే ఈర్ష్య ఎందుకు వస్తుంది? మీకు నిష్కల్మష హృదయం అన్నట్టయితే ఇతరులు తక్కువ చేసే ఇతరులు మంచి వస్తారు, మీరు కొంచెం మంచిగా చెప్తారు. మంచిగా చెప్పే అవకాశం పెద్దగా అయితే మౌనంగా ఉంటారు. కానీ అలాంటి స్వచ్ఛమైన మనసు ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారి మీద రంగా గారి మచ్చ పడింది. అది అప్పుడు బహుశా మీరు సీఎం ఆఫీస్లో లేరనుకుంటున్నాను. నేను అప్పుడు ప్రకాశం జిల్లాలో ఉన్నాను. ఒకే ఒక్క సందర్భంలో నేను ఎప్పుడు నా బాధపడింది ఉంటే, నా నిర్ణయానికి కృష్ణా జిల్లా కలెక్టర్గా ఎన్టీఆర్ కోరినా వద్దన్నానని. అప్పుడు నేను నాలాంటి వాడు ఉంటే నిష్కర్షగా బిహేవ్ చేసేవాడిని. అక్కడ ఏమైంది బహుశా నాకు తెలియదు, ఏం జరిగిందో వివరాలు తెలియవు, కానీ దూరం నుంచి నాకు అర్థమైంది ఏంటంటే స్థానికంగా రాజకీయ ప్రభావం, కులం ప్రభావం, పార్టీ ప్రభావం రకరకాలు ఉంటాయి. వాటన్నిటిని తట్టుకుని సమన్యాయం ఇస్తున్నాను విశ్వాసాన్ని సమన్యాయం ఇవ్వటమే కాదు, ఇస్తున్నామని విశ్వాసాన్ని కలిగించి కొన్ని సందర్భాలు అవసరమైతే కర్కశంగా పనిచేసే పరిపాలకులు ఉన్నాను అనుకోండి, పరిస్థితి చేజాటం. అలా కాకుండా రాజుల నుంచి రాజభక్తి చూపెడుతున్నారన్న భావాన్ని కలిగించారనుకోండి, తెలుసో తెలియకో, పరిస్థితి చేజారిపోతుంది. అప్పుడు అనుకున్నాను, నేను ఉంటే పొరపాటు కూడా ధరనిచ్చేవాడిని కాదు, ఎక్కడికక్కడ కట్ చేసేవాడిని అని చెప్పాను. కానీ ఆయన మీద మచ్చ అనేది పడిలేదు అప్పుడు. అయితే నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా ఒక ముఖ్యమంత్రికి ఆయన కులాలు, ప్రాంతాలు, ఒక రకంగా చూస్తే పార్టీలకు అతీతమైన మనిషి. అలాంటి మనిషికి మరి కులాల కారణంగా అంత గందరగోళం అయిపోయి ఒక శాసనసభ్యుడు చనిపోవటమే కాకుండా ఆ తర్వాత జరిగినటువంటి దానికి చాలామంది ఆస్తులు, కొంతమంది ప్రాణాలు బలి కావటం అన్నది, అందులో కులాల పేరుతో సంకుల సమరం జరగడం అనేది ఆయన గుండెని ఎంత వేధించి ఉంటుంది మనం ఊహించగలం కదా. ఖచ్చితంగా అది ఆయనకి మనసు గాయపడి ఉంటుంది అన్నమాట. సో మొత్తం ఆయన టెన్యూర్లో ఎక్కడ కూడా ప్రాంతీయ భేదాలు కానీ, అసలు ఆయనకి కులం మతం, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అప్పటిదాకా చరిత్రలో కర్ఫ్యూ ఉంది, కర్ఫ్యూ లేదు, మత కల్లోలు ఉన్నాయి, మత కల్లోలు లేవు. తేడా ఏమిటి? ఎన్టీ రామారావు ఉన్నారు లేదా అని ఈ ఒక్కదానిలో మీరు చూడొచ్చు. ప్రూఫ్ ఆఫ్ ది పుడ్డింగ్ ఈజ్ నీటింగ్, మాటలు కాదు చెప్పవలసింది. ఆయన ఏనాడు కూడా, ఏ క్షణం కూడా ఈ కులం ఫలానా, ఈ మతం ఫలానా, ఈ ప్రాంతం ఫలానా అన్నది పొరపాటు కూడా ఆయన లేదు. అసలు అది ఆయన డిక్షనరీ లేదు. నాతో ఏమన్నా ఆయన కొద్దిగా ఫేవర్ చేయండి అని చెప్తే ఒక్కటే మాట చెప్పారు ఏదో సందర్భంలో, కొంచెం బీసీలను గట్టిగా చూసుకోండి అని చెప్పారు ఏదో. ఎందుకంటే రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ సహజంగా కొన్ని వర్గాలకి, నా కాంగ్రెస్ ఇతర పార్టీలు దేశం అంతా ఇంకో కొన్ని వర్గాలకు ఉంటుంది. అది రాజకీయమైనటువంటి వైస్ ఛాన్సలర్ను ఏదో వేస్తున్నప్పుడు సందర్భంలో వచ్చింది, అట్లా తప్ప
ఒక చిన్న ఉదాహరణ చెప్తానంటే ఎంత ఎంత అసలు రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరించేవారు చెప్పాను. జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ పోస్ట్ వచ్చింది, ఖాళీగా ఉంది. వైస్ ఛాన్సలర్ని వేయాలనుకున్నప్పుడు ఒక్కటే ప్రభుత్వం నుంచి నాకు వచ్చిన ఆదేశం, ముఖ్యమంత్రి గారి నుంచి, ఒక గొప్ప దళిత ప్రొఫెసర్ని మనం చేద్దామండి, ఒక యూనివర్సిటీ కావాలి, జేఎన్టీయూ చేస్తే బాగుంటుంది అన్నారు. అదొక్కటే ఆయన నాకు ఇచ్చిన ఆదేశం. నేను దుర్భిణి వేసి దేశంలో అందరినీ సంప్రదించి బెస్ట్ టెక్నాలజిస్ట్, ఐఐటీల్లో కానీ ఇంకా ఇతర దేశాల్లో కానీ పనిచేసినటువంటి బెస్ట్ పర్సన్ దళిత బ్యాక్గ్రౌండ్ నుంచి ఎవరని చెప్పంటే ప్రొఫెసర్ దయారత్న గారు అని చెప్పి నాకు మొత్తం వివరాలు ఇచ్చారు. బయోడేటా చాలా ఇంప్రెసివ్గా అనిపించింది నాకు. నేను ఆయన కలవాలా, ఎన్టీ రామారావు గారిని కలవాలా, ముఖ్యమంత్రి కలవాలా. నేను కేవలం ఈ పత్రాలు చూశాను, నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. ముఖ్యమంత్రి గారికి చూపెట్టాను, ఆయనకి వివరించాను. బ్రహ్మాండంగా ఉందన్నారు. ఆయన వేద్దామని అన్నాను, బ్రహ్మాండం చెప్పి సర్వీస్ చేద్దామన్నారు. ఆయన కానీ నేను కానీ కలవకుండా వైస్ ఛాన్సలర్గా వేశాం. తెలుగునాట కానీ ఈ దేశంలో కానీ ఎప్పుడైనా జరిగిందని చెప్పండి. అసలు ఉండదు కదా, డైరెక్ట్గా పరిచయం ఉన్న వాళ్ళు లేదంటే ఆయన వైస్ ఛాన్సలర్గా పదవి స్వీకారం చేసేసిన తర్వాత కూడా నాకు తెలియదు అసలు. ఆ తర్వాత నాకు లోక్సత్వోద్యమంలో ఆయన తెలిసారు. ప్రస్తుతం అనారోగ్యంగా ఉన్నారు, ఇప్పుడు కలుద్దాం అనుకుంటున్నాను. నేను మంచాన్ని పట్టున్నారని విన్నాను. ఎందుకంటే అసలు ఏమి సిఫారసు కానీ ఏం లేదు, జీరో. ఆయన ఎంపిక కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అని అంటారు కదా, అంటే ఎంప్లాయీస్ని అపాయింట్ చేసి. ఎందుకంటే ఆయనకి నిజాయితీ ఉందా లేదా, ఆయన దృష్టిలో క్యారెక్టర్, తాగుడంటే కోపం ఆయనకి, ఇలాంటివి ఉంటాయి. క్యారెక్టర్ ఉందా లేదా, 3 ప్రజలకు సేవ చేసే దృక్పథం ఉందా లేదా, 4 సామర్థ్యం ఉందా లేదా. ఈ 4 ఉంటే ప్రాణం పెట్టేస్తాడు, ఇంకేం అక్కర్లేని. ఆయనకి ఉన్న మనిషి మీద చెడు భావం కలిగించాలంటే ఈ 4 లేవని చెప్తే చాలు. జనరల్గా వింటారా సార్ అసలు, అంటే వేరే నెగిటివ్ యాంగిల్లో చెప్తే ఆయనకి వింటారా? వింటమే కదండి, ఆయన ఆహ్వానించేవారు. ఇప్పుడు అధికారులు కూడా ఏంటంటే కొంచెం ఎక్కువగా ఆలోచిస్తారు కొన్ని విషయాలు. రాజుల మించిన రాజభక్తి చూపెడతారు కొన్ని విధానాలు. ఇప్పుడు ఎన్టీ రామారావు అనేటువంటి ధైర్యంగా నిర్ణయాలు తీసుకునే మనిషి, కొత్త పంతులు తొక్కే మనిషి ఉన్నప్పుడు మనం పూర్వపరాలు చెప్పాలి. ఒక సంకల్పం ఉంటే దాన్ని ఎలా అమలు చేయాలో మనం చెప్పాలి. కొన్ని సందర్భాల్లో అధికారులు సార్ పొలిటికల్గా ఇబ్బంది అవుతుంది. పొలిటికల్గా మీకెందుకండి, ప్రజలు మాకు బాధ్యత పెట్టారు, ఓటు పడుతుందా లేదా ప్రజలు ఆదించాలి, నేను చూసుకుంటాను, ప్రజలకు మంచిదా కాదా అది మీ బాధ్యత అని చెప్పేవాడు అన్నమాట. మామూలుగా రాజకీయంలో ఉన్నాడు, పొలిటికల్గా చూడని చెప్తారు. ఆయన కోపడేవాడు, పొలిటికల్గా మీకెందుకు, ప్రజలకు మంచిదా కాదా, రాష్ట్రానికి మంచిదా కాదా అది మీ బాధ్యత అని చెప్పాను. ఎన్నోసార్లు నేను విన్నాను అందులో. సార్ ఫస్ట్ టైం సీఎంగా చేసినప్పటికీ సెకండ్ టైం ఆయన చాలా మెజారిటీతో గెలిచారు కదా 94లో. అప్పటికి ఇప్పటికి అడ్మినిస్ట్రేషన్లో ఏమన్నా తేడా గమనించారు? రెండోసారి చాలామందికి తెలియకపోవచ్చు కానీ మొట్టమొదటిసారి ఏంటంటే చాలా కొత్త పంతులు చాలా చేశారు. అదే సమయంలో కొన్ని పొరపాట్లు జరిగినాయి, పరిస్థితి అనుకూలంగా లేదు. రెండోసారికి ఏమైంది, ఆర్థిక సంస్కరణలు వచ్చినాయి దేశంలో. రెండోది ఆయనకు చాలా పరిణతి వచ్చింది. మూడోది 5 ఏళ్ల పాటు అధికారాన్ని కోల్పోయినా కూడా ప్రజలు మళ్ళీ అంత పెద్ద ఎత్తున మద్దతు తీసుకోవడం ఆయనకు ప్రజల్లో అపారమైన కృతజ్ఞత కనిపించింది నాకు. మొదటిసారి ఇప్పుడు సమాజమైన దేవాలయం ప్రజల దేవుళ్ళు అనేవారు ఎప్పుడు కూడా, కానీ రెండోసారి అది మరింతగా అంతర్లీనమైంది నాకు అర్థమైనంత వరకు. ఈ ప్రజలు నన్ను ఎత్తున పెట్టుకున్నారు అని చెప్పి అన్నది ఆయనకు బాగా మరింత బలంగా అనిపించింది. కాబట్టి రెండోసారి ఆయన ఒక ఋషిలాగా అయిపోయినాడు. మిగతా శారీరక చికాకులు ఉన్నాయి కానీ అయినా పని చేసేవారు. బట్ అదివరకు బహుశా అదివరకు అప్పుడు ఆయన ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కానీ మొట్టమొదటి పార్టీని స్థాపించినప్పుడు కానీ అది ఏం పని అది మామూలు మనుషులు చేసే పని. అది బహుశా అంత కష్టపడడం కష్టమే కానీ ఆ కష్టం తగ్గింది. కానీ ఈసారి మరింత స్పష్టత, హృదయంలో మరింత నైర్మల్యం, ప్రజలంటే కృతజ్ఞతాభావం ఉండేది. అందుకనే ఆయన చాలా స్పష్టంగా రాష్ట్ర భవిష్యత్తు మార్చడం కోసం చెప్పని ఒక ఎజెండా ఏర్పరచుకున్నారు. విద్య, ఆరోగ్యం 2 అంశాల మీదే మొట్టమొదటిసారిగా దేశ చరిత్రలో బస్సు ఇప్పటిదాకా జరగలేమండి. ఈ 2లో ఏం చేయాలి, ఎలా చేయాలనే అంశాల మీదే కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టారు. విద్య, ఆరోగ్యం మీద మాత్రమే కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టిన చరిత్రలో సందర్భం ఉండండి కదా. ఈయనంతా పెడితే మర్నాడు పేపర్లో హెడ్లైన్స్ ఏమిటి, పార్టీలో ఈ లొక్కలొక్కలు. అంటే ఈ టీవీలు, పత్రికలు, ఈ గొడవలన్నీ. కాబట్టి పరిపాలనలో ఏం చేయాలనే సంకల్పాన్ని
రోజువారీ ఈ రాజకీయంలో ఉన్నటువంటి పుకార్లు వదంతులు ఈ చిన్న చిన్న గొడవలు ఇవన్నీ కప్పేసినాయి. కాబట్టి రాజకీయంగా దాన్ని ఏ కారణమన్నా నేను చెప్పలేను, అది సరిగ్గా నడవలేదు. కానీ పరిపాలన వరకు ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని మార్చడం వరకు చాలా స్పష్టత ఉన్నారు. ఉదాహరణకి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకి నాకు ఒక 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 ఆందోళన ఏమిటి, పివి నరసింహారావు గారు మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు. ఎన్టీ రామారావు గారు నేను చెప్పాను కదా 44వ సంవత్సరంలో ఆర్థిక సంస్కరణ అన్న మాట లేనప్పుడే ఆయన పెట్టుబడులు అంటే పూర్తిగా దాన్ని అనుకూలం. ఆయన ప్రభుత్వం చేయాలా, మార్కెట్ చేయాలని దానికి చాలా స్పష్టమైన అవగాహన ఉంది. భాష ఆర్థిక శాస్త్రవేత్తలు వాడే భాష వాడకపోవచ్చు, ఇంగిత జ్ఞానంతో కూడిన ఆలోచన ఉన్నది. కాబట్టి ఆయన ఏంటి, ఇది కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమైన ఓటే కానీ ఆర్థిక సంస్కరణలకు వ్యతిరేకమైన ఓటు కాదు. ఆ సంకేతాన్ని ఇవ్వాలి. అందుకే ఆయన పివి నరసింహారావు గారికి ఇచ్చిన గౌరవం, ఆయన ప్రతిపక్షంలో ఉన్నా కూడా రాష్ట్రం అధికారం కోల్పోయినా కూడా ఆయనకు అడ్డు పెట్టకుండా ఆయన గెలిపించారు. ప్రధానమంత్రికి ఎప్పుడు ఆయన గౌరవించారు. నేను ప్రధానమంత్రి గారు ఎన్టీఆర్ గారు నేను ముగ్గురమే స్వయంగా కూర్చొని 2 గంటలు మాట్లాడుకున్నాం ప్రధానమంత్రి కార్యాలయంలో ఢిల్లీలో, నాకు తెలుసు. కాబట్టి ఎంత గౌరవం చూపెట్టాను. కేవలం మన రాష్ట్రం మనిషినే కాదు, ఈ దేశానికి ఇది అవసరము, చాలా తప్పులు చేసాము, లైసెన్స్ పర్మిట్ కొట్టారాజ్యం అన్న భావం స్పష్టంగా ఉంది ఆయనకి. కాబట్టి ఆయనకి పాండిత్యం కాగితాల మీద లేకపోవచ్చు కానీ కామన్ సెన్స్ చాలా ఉండదు. ఏదో సందర్భంలో ఈ సరళీకరణ, ఈ పోటీ, విద్యుత్ రంగంలో పనిచేయదని మేమంతా గట్టిగా వాదిస్తున్నాం. విద్యుత్ రంగం వేరు, ఇక్కడ మరి ట్రాన్స్మిషన్ ఉంటుంది, డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. మరి మిగతా రంగాల్లో కాదు అని గట్టిగా వాదిస్తున్నాం. ఇవన్నీ కాదు జయప్రకాష్ గారు, ఏముంది, మీరు మార్కెట్కి వెళ్ళారు, కూరగాయల మార్కెట్కి వెళ్ళారు, వంకాయలు కొనుక్కోవాలా, వాడికి వంకాయలు చూపెడతాడు, ఒక ఆయన 10 అంటాడు, 10 ఇంకోటి 12 రూపాయలు అంటాడు. మీరు చూసి స్వచ్ఛత ఆలోచించి మీరు నిర్ణయం బాగుంటే ఇది ఇస్తున్నారు, బాగుంటే అది ఇస్తున్నారు. విద్యుత్ కూడా ఎందుకు ఉండకూడదు, విద్యుత్ కూడా అంటాడు ఆయన. అది సాధ్యం కాదని మేము అంటాం. కానీ మేము తప్పని తెలియదు, ఎందుకంటే బ్రిటన్లో అదే పద్ధతి ప్రవేశపెట్టారు. మార్గరెట్ థాచర్ టైంలో విద్యుత్ని దాదాపు అలా కమోడిటీగా మార్చేశారు. అంటే ఒక రకంగా ఆయనకి దానిలో మళ్ళీ ఆయనకి ఎక్స్పర్టీజ్ లేదు, నైపుణ్యం లేదు, పాండిత్యం లేదు, కానీ కామన్ సెన్స్ ఉంది. మేమందరం బాగా నైపుణ్యం ఉంది, పాండిత్యం ఉంది అంటే మేమంతా అడ్డుపడుతున్నాం. సో ఆయన ఏంటంటే ఒక ఇంట్యూటివ్గా ఎందుకు ఇలా జరగకూడదని చెప్పిన గట్టిగా వాదించారు. మేము ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుందని చెప్పి అనుకునే వాళ్ళం మేము. అదనమాట. ఇంకోటి సార్, ఇప్పుడు జనరల్గా ప్రజాధనాన్ని, ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని ఇప్పుడు ఏ విధంగా ఉపయోగిస్తారో తెలుసు. ఆయన అసలు ప్రజాధనాన్ని ఆయనలాగా కాపాడే మనిషి చరిత్రలో ఉండండి. కారు పనిచేయట్లేదు, ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చి నాకు కంప్లైంట్ చేశారు. కారు పికప్ లేదండి ముఖ్యమంత్రి గారిది, సెక్యూరిటీలో మేము వెళ్తుంటే మరి కారు స్లోగా వెళ్తుంటే ప్రమాదం అవుతుంది, ముఖ్యమంత్రి సాఫ్ట్ టార్గెట్ అయిపోతారు, ఒక మంచి కారు కావాలంటే నేను చెప్పాను, సెక్యూరిటీకి మంచిది కాదు అది, కారు ఒకటి తీసుకుందాం, 2 లక్షల రూపాయల కారు, అంబాసిడరే ఏముంది అంటే ఏమన్నారు తెలుసా, డబ్బులు వేస్ట్ అవుతాయి జయప్రకాష్ గారు, రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉంది, రిపేర్ చేస్తే పోలా అన్నారు. లేదంటే మనకి మీకు రిస్క్ ఉన్నది, మంచిది కాదు అని చెప్పంటే పర్లేదు వద్దురండి అన్నారు. రిపేర్ చేశాం. 2 లక్షల రూపాయలు కారు కొనకుండా ఎన్టీ రామారావు లాంటి స్థాయి గల నాయకుడు, సొంత కారు కావాలంటే 1 కోటి రూపాయలతో కొనగల శక్తి ఉన్న నాయకుడు, ప్రజాధనం పోకూడదు, వృధా కాకూడదని చెప్పని 2 లక్షల రూపాయల కారుకి 10,000-15,000 రిపేర్ చేసి నడిపించాం. ఇంకెక్కడ ఉంటున్నా చూడండి, ఓల్డ్ జిఏడిలో ముఖ్యమంత్రి కార్యాలయం వెళ్ళాలని నిర్ణయం చేశారు. అది పాత బిల్డింగ్, అది ఇప్పుడు తర్వాత కొట్టేశారు, బ్లాక్ పేరు నాకు గుర్తులేదు, సెక్రటరీ మధ్యలో ఉండేది ఓల్డ్ బిల్డింగ్. ముఖ్యమంత్రి కొత్తగా కాలు పెడుతున్నారు, అప్పటిదాకా ముఖ్యమంత్రి చాలా కాలం అక్కడ లేరు, అంతకుముందు ఉండేవాడు. కానీ ఒక్క పైసా ఖర్చు పెట్టాల. అక్కడ పాత కొబ్బరి నారుతో ఉన్నటువంటి కార్పెట్ లాంటిది ఉండేది, దుమ్ము ధూళి కొన్ని ఏళ్ల నుంచి పేరుకుపోయి ఉంటుంది కదా, అది భరించలేక నేను తీయించేసి అక్కడ వినైల్ ఫ్లోరింగ్ వేయించాను, 10,000-15,000 అయిందంతే. అది నేను పెట్టించాను గొడవ చేసి. అది తప్ప ₹1 ఖర్చు పెట్టాల, ఒక్క సోఫా కోసం కూడా ఖర్చు పెట్టాల. అంటే డబ్బు వృధా కాకూడదు, ప్రజల కోసం ఎంతైనా చేద్దాం, ఎన్ని 100 కోట్లైనా 1000 కోట్లైనా సరే చేసేద్దాం. కానీ ప్రజాధనం మన సుఖం కోసమో, మన అవసరం కోసమో, మన లాభం కోసం పైసా కూడా పడండి లేదు. అంత స్పష్టత ఉన్న మనిషిని నేను చూడలేదు. క్యాబినెట్ కూడా అంతే కంట్రోల్లో పెట్టేవాళ్ళు. ప్రజాధనం వేస్ట్ కావడానికి ఇష్టం లేదండి మనం. ఆయన కనుక ప్రజాధనం ఏముంది, గోంగూర, మన తమ్ముళ్ళంతా కష్టపడ్డారు, తినేని వాళ్ళని
అనుకుంటే అసలు గొడవ ఉండేది. నిజాయితీగా మాట్లాడుకుందాం మనం. 84లో కానీ తర్వాత కానీ మిగతా ఏ కారణాలు ఎన్నున్నా కూడాను అయినా కనుక మామూలు రాజకీయవేత్తగా ఉన్నట్టయితే ఈ గొడవ ఎందుకుండే అసలు? అసలు ఉండదు కదా అసలు ఇది. అప్పుడే సార్ ఆ టైంలోనే ఈ కొంతమంది స్టూడియోలకి స్థలాలు ఇచ్చిన ఇష్యూస్ కూడా ఏదో వచ్చాయి. దాని మీద వాళ్ళు ఏదైతే పర్పస్ మీద తీసుకున్నారో ఆ పర్పస్ మీద ఉంటే ఉన్నట్టు, లేదంటే వెళ్ళి వెనక్కి తీసేసుకోండి అన్నారట కదా. ఇప్పుడు అంతకు మునుపు ఏదో కొన్ని జరిగినాయి, కోర్టులకు వెళ్ళారు, గందరగోళం అయింది. నాకు తెలిసిన విషయం ఏంటంటే కొంతమంది పేర్లు చెప్పను నేను, ప్రముఖులైనటువంటి కళాకారులు కళారంగంలో కూడా ఆయనతో కూర్చుని బాగా ఆయన్ని ఒకరోజు కీ ఇస్తున్నారు. ఆయనకి ఆవేశం వస్తుంది. ఆయనకేమో ప్రజల ఆస్తులు ప్రజాధనం వృధాగా పోవటం ఇష్టం లేదు. సో ఆయనకి బాగా కీ ఇస్తుంటే బ్రేక్ఫాస్ట్లో ఉన్నాం మేమంతా కూడా. వాళ్ళకి నేను ఎవరో తెలియదు. ఒక పావుగంట వాళ్ళని మాట్లాడించి మధ్యలో కొంచెం అడ్డుకుని కొంచెం బాగా కోప్పడ్డాను వాళ్ళని. ఏమండి, పెద్ద ఆయన చాలా లాంటి మనసు అయింది, తెల్లటి మనసు, ఆవేశం ఉంటుంది ఆయనకి. ఇవాళ రాష్ట్రంలో చాలా చేయాల్సిన పనులు ఉన్నాయి, ఆయనకి పెద్ద మ్యాండేట్ ప్రజలు ఇచ్చారు. ఇలాంటి వాళ్ళు ఇచ్చి ఆ మనసులో ఆయనకి ప్రశాంతత కల్పించి ఆయన ద్వారా రాష్ట్రాన్ని మంచి పనులు జరిగే ఏర్పాట్లు చేయాలి. లేకపోతే ఆయనకు అనవసరంగా కీ ఇచ్చి రెచ్చగొట్టి ఆయన మనసు కల్లోలపరచాలా, ఏం చేస్తున్నారు మీరు? ఇంకొక గట్టి కోపడ్డాను. వాళ్ళకి అర్థం కాదు, ఏంటినా ఆయన ఎదురుగా ఇలాంటి మాట్లాడుతున్నాడు, ఆయన మాట్లాడుకుని కూర్చున్నాడు అని చెప్పి వాళ్ళకి అర్థం కాల. వాళ్ళు మౌనం అయిపోయారు. ఇప్పుడు ఆయనతో ఉన్నాను నేను. మనకి పెద్ద మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు. గతంలో మీరు గట్టిగా ప్రజల ఆస్తులు కాపాడాలని ప్రయత్నం చేసినా కూడా మీ మీద విరుచుకుపడ్డారు, అపార్థం చేసుకున్నారు, కోర్టులు జరగలేదు, ఎందుకు ఇవంతాను. అవన్నీ జరిగితే తహసీల్దార్ చూసుకుంటాడు, ఆర్డీఓ చూసుకుంటాడు, మరొకరు చూసుకుంటారు అనగానే ఆయన అయిపోయాడు. అదొక్కటి నాకు తెలుసు సంఘటన. ఎందుకంటే ఆయనకేమో ఇప్పుడు చాలా సందర్భాల్లో ప్రజాధనాన్ని కాపాడడం కోసమో ప్రజలను కాపాడడం కోసమో గట్టి చర్యలు తీసుకోవాలని కోరుకుండేది. ఉదాహరణకి అవినీతి పరులను ఒకరిద్దరి విషయంలో సస్పెండ్ చేయాలని గట్టిగా అన్నారు ఆయన. నేనే వారించాను, గతంలో చేశారు మీరు సస్పెండ్ చేస్తే వాళ్ళంతా ఢిల్లీకి పోయి వార్తలు చూపెట్టుకుని వాళ్ళంతా మెడల్స్ పొందారు. ఎందుకంటే ఈ దేశంలో ఎవరిని చేయలేడు, ఇందులో ఉన్నతాధికారులని వికృతమైన రాజకీయం నడుస్తుంది. కనీసం మనకి ప్రజలకు ఇబ్బంది లేకుండా పక్కన పెడద్దాం, మనం చేయాల్సిన పని చాలా ఉంది, ఈ పంచాయతీలో మన బుద్ధిని శాంతి ఉంటామని చెప్పి నేను పరిస్థితి ఒప్పుకున్నాను. మొదటి రోజుల్లో ఆయన కొంచెం మరింత కఠినంగా ఉండేవారు. నేను అనుభవం ఆయన చూపెట్టేవాడిని. దాని చివరికి ఏమైంది, మన ఫలితం జరగాలిగా ప్రజలకి, మన శక్తి అంతా వృధా అవుతుంది. ప్రయారిటీస్ విషయంలో సీఎంలకి ఎవరు ప్రయారిటీస్ వాళ్ళకు ఉంటాయి కదా. రామారావు గారికి ఏ ప్రయారిటీ ఉండేది ఎక్కువ? ఆయనకి ప్రధానంగా పేదల కడగండ్లు తొలగాలండి. సామాన్యుడి బతుకు సంతోషంగా ఉండాలి. ఏ కుటుంబంలో పుట్టినా కూడా రేపు పొద్దున ఎదగలుగుతాను నమ్మకం కావాలి ఆ పిల్లలకి చెప్పాను. దాంతో ఎప్పుడు కూడా ఆయన విద్య, ఆరోగ్యము, సంక్షేమము, అభివృద్ధి, ఉపాధి, ఆదాయము. రెండోది ప్రభుత్వం అన్నది శాంతి భద్రతలు, చట్టము, అందరికీ న్యాయం జరగడం కోసం చాలా గట్టి సంకల్పం. ఆయన ఎప్పుడు నాకు కొన్ని వ్యక్తిగత అనుబంధాలు చెప్పేవారు. తమిళనాడులో ఆయన ఒక ఇల్లు కొంటే డబ్బులు తీసుకుని ఆయన ఇల్లు అని అన్నాడు. ఇదేమిట్రా అని చెప్పిన ఎన్టీఆర్ని గెలిస్తే ఆయన, తమ్ముడు నీకు విషయం తమ్ముడు, తమ్ముడు నీకేం భయం లేదు, ఇప్పుడు ఎన్టీఆర్ మరి నాతో మాట్లాడడం, భగవంతుడు సంపాదించిందా, నిజాయితీ సంపాదించినంతా కూడా కోల్పోయాం మనం, ఏంటని చెప్పి నేను ఆందోళన పడ్డాను. ఇప్పుడు డబ్బులు తిరిగి ఇచ్చా నాకు ఇల్లు ఇవ్వకపోతే అని చెప్పంటే ఏమన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి, ఆయన దగ్గరికి వెళ్తే ఆయన రేపు పొద్దున కల్లా వెండి పళ్ళెల్లో తాళం చెవితో మీ ఇంటికి వస్తాడన్నాడు. ఏం జరిగారు మన నడిపోతే నిజంగానే వెండి పళ్ళెల్లో తాళం చెవితో ఆయన వచ్చాట. ఏమైందో మధ్య మనకు తెలీదు, ఇల్లు దక్కింది దానికి. అట్లా ఉండాలని పరిపాలన. అందుకనే స్థానిక న్యాయాలయాల చట్టం, ఎక్కడికక్కడ న్యాయ పంచాయతీలు అని పేరు పెట్టారు ఆయన. సామాన్యమైన విషయాల్లో ఎక్కడికక్కడ ప్రజలకు వేగంగా ఖర్చు లేకుండా న్యాయం అందాలి. ఆ చట్టం రూపకల్పన చేశాం. ఇంతవరకు బహుశా ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి పనిచేసి ఉంటారు. 25-30 రోజుల పాటు ప్రతిరోజు ఒక అరగంట గంట సేపు ఆ డ్రాఫ్ట్ని స్వయంగా ఆయన పరిశీలించేవారు. ఒక చట్టం డ్రాఫ్ట్ని ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ స్వయంగా ఏదో ఒకసారి కూర్చొని చేయడం కాదు, క్యాబినెట్లో ఉన్న చోట అధికారులతో ప్రతిరోజు కూర్చొని చర్చించడం, ప్రతి పదము ప్రతి వాక్యము అర్థం చేసుకుని దాని గురించి ఆలోచించడం. నేను ఇంతవరకు
న్యాయ పంచాయతీ విన్నాను. అది రాష్ట్రపతి ఆమోదం కావాల్సి వచ్చింది. ఇక్కడ అసెంబ్లీలో ఆమోదం పొందాక రాష్ట్రపతి ఆమోదం ఇవ్వకుండా ఆపేశారు జరగలేదు. అదే స్ఫూర్తితో నేను జాతీయ స్థాయిలో తర్వాత గట్టిగా ప్రయత్నిస్తే జాతీయ సలహా మండలిలో ఉండగా స్థానిక న్యాయాలయాల చట్టం తీసుకొచ్చాను, గ్రామ న్యాయాలయాల చట్టం అన్న పేరుతో. అది అమలు కాలేదు వేరు విషయం. ఈ దేశంలో నాకు అప్పుడు అనుభవం పాఠాలు నేర్పింది. మంచి చట్టం రావడం కష్టం, వచ్చాక అమలు కావడం మరింత కష్టం, అమలు వస్తే ఫలితాలు రావడం ఇంకా కష్టం అని చెప్పండి. ఇదంతా ఒక ఎత్తు అయితే సార్, రామారావు గారు డ్రెస్సు ఏంటి అసలు? అది రకరకాల డ్రెస్ మారుస్తూ ఉంటారు. కొన్ని రోజులు కాషాయం వేశారు, కొన్ని రోజులు తలపాగా జుట్టుగా కనిపించేవాళ్ళు. ఆవేశపరుడు ఆయన. సినిమా అనుభవం అందుకున్న నాటకీయత కూడా ఉంటుంది. మన ఇప్పుడు మీ 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 వృత్తి, మీ జీవితం, మీ అనుభవం మిమ్మల్ని ఇప్పుడు నేను డ్రెస్ ఎలా ఎందుకు వేస్తాను? చిన్నప్పుడు టక్ అంటే తెలిసేది కదా. మా కాలేజీలో ఒక్క క్లాస్మేట్ టక్ చేసేవాడు. 7 రమేష్లు ఉన్నారు కాబట్టి ఇతను టక్ రమేష్ అనేవాళ్ళం మేము. ఇప్పుడు ఎందుకు వేస్తున్నాను? ఆ తర్వాత నా అనుభవము, నా వృత్తి, నా ప్రవర్తన కానీ, నా ఆహార్యాన్ని కానీ శాస్త్రం. అలాగే ఆయన దీని కారణంగా. రెండోది చాలా ఇమోషనల్ పర్సన్ ఆయన. ఒకరోజు వివేకానందుడి జీవితం, ఆయన సందేశం బాగా మనసులోకి ఎక్కిన తర్వాత సహజంగా ఆయనకి అలా గెటప్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు అందులో ఆయన గురించి ఏమంటారు, కొంతమంది ఏమంటారు యాక్టర్ని మెథడ్ యాక్టర్స్ అంటారు. కొంతమంది ఏమో ఆ సమయంలో నటించడం, అంతే డైలాగ్ చెప్పడం. మరి కొంతమంది జీవించడం. ఎన్టీఆర్ గారు ఒక పాత్ర వేస్తే ఆ పాత్రలో జీవించేవాడని చెప్తారు, మెథడ్ యాక్టర్ ఆయన. దానికి తర్వాత వచ్చిన పదం ఇది. ఆ రోజుల్లో ఈ పదం నాకు తెలిసిన వరకు లేదు. ఉదాహరణకి ఆయన ఒక దేవుడి పాత్ర వేస్తే శాకాహారం మాత్రమే తిని మరి పస్తులుండి ఆహార నియమాలు గట్టిగా పాటించి ఆ ట్రస్ట్లోనే ఉండి ఏ రకంగా వదిలేదు. కాబట్టి ఆ బ్యాక్గ్రౌండ్, ఆ నేపథ్యం ఉన్నప్పుడు ఒకసారి ఇమోషనల్గా ఆయన గట్టిగా మనసు పెట్టినప్పుడు మరి వివేకానందుడి ఆ కారణంగా అది వచ్చింది. మిగతా సందర్భాల్లో మామూలుగా ఆయన తెల్ల డ్రెస్ అంతకుముందు వేసుకునేవారు, మళ్ళీ తర్వాత మళ్ళీ మామూలు డ్రెస్కి వచ్చారు కదా. సో ఆయనకి ఇంకోటి సార్, ఆయనకి ఆస్ట్రాలజీ, తర్వాత ఈ ఆధ్యాత్మికం, ఇవన్నీ కొంచెం ఆయన ప్రవేశం ఎక్కువ ఉంటుంది. ఆస్ట్రాలజీ నాకు తెలియదు. ఆధ్యాత్మికం కూడా ఆయన మామూలు ఆధ్యాత్మికం కాదు ఆయనది. ఇప్పుడు హైందవ సాంప్రదాయంలో దేవుడిని గూర్చి మీ ఆలోచన రకరకాల రూపాల్లో ఉంటుంది. అన్నీ చెల్లితే మనకి. చెట్టుని పూజించవచ్చు, పుట్టని పూజించవచ్చు. నాకు అర్థమైనంత వరకు ఆయన ప్యాంథియిస్ట్. ఐన్స్టైన్ కూడా అలాంటి వాడే, ప్యాంథియిస్ట్. అంటే లోకమంతా కూడా సర్వేశ్వరుడు వ్యాపించున్నాడు. మీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, లోకమంతటా ఉన్నాడు, ప్రతి జీవిలో ఉన్నాడని చెప్పని ఆ రకంగా నమ్మే మనిషి. అంతే తప్ప మామూలుగా ఫలానా దైవము, ఫలానా ఇది అది కాదు ఆయన. రెండోది ఆయన జీవితము, ఆయన ఆలోచనలు మీరు చూస్తే తొలి దశలో ఆ రోజుల్లో కృష్ణా జిల్లాలో తిరుపతి రామస్వామి గారు, ఆ తర్వాత గోపరాజు రామచంద్రరావు గారు, గోరా, వీళ్ళందరూ ఏమిటంటే దేవుడి నాడు లేదా పక్కన పెట్టండి, ఒక రేషనల్ దృక్పథం. వాళ్ళకంటే ఒక తాత్విక దృక్పథం అంతా కూడా హేతుబద్ధమైన వాదన. కాబట్టి క్రతువుల మీద నమ్మకం కాకుండా మూఢనమ్మకాల నుంచి బయటపడాలి, అనవసర ఖర్చుల నుంచి బయటపడాలి. అందుకని ఆయన ఓ సందర్భంలో నాగభైరవ కోటేశ్వర గారి అబ్బాయికి వివాహం ఆయన వచ్చేసారు. ఆయన కోరారు, ఆయనకు పెళ్లికి ఉంది మీరు రాని చెప్పండి, నేనే చేస్తాను అన్నట్టు. సో ఏంటంటే ఆ దృక్పథం చేత ఆయన్ని మామూలుగా అంచనా వేయలేం. ఆయన మూఢనమ్మకాల మతం కాదు ఆయన. ఆయన ఒక సర్వవ్యాప్తి చెందినటువంటి ప్యాంథియిజం అంటాం దానికి. చాలామంది శాస్త్రవేత్తలుగా మిగతా కానీ ఆ ప్యాంథియిజం నమ్ముతారు, ఆ రకమైన దాన్ని. రెండోది అదే సమయంలో హేతుబద్ధమైన వాదనలు. ఈ స్పిరిచువల్ ఆధ్యాత్మికతకి, ఈ ప్యాంథియిజానికి, హేతుబద్ధ వాదనలకి ఆయన సంధానం చేశారు. నాకు అర్థమైనంత. అంతకుమించి లోతుగా నేను ఎప్పుడు ఆయనతో దేవుని గురించి చర్చించలేదు. టైం విషయంలో చాలా ఫంక్షనాలిటీ ఉంటారండి. అంటే కష్టపడే మనిషికి టైం ఎప్పుడు ఉంటుందండి, అంత కష్టపడే మనిషికి. కాబట్టి అందులో రాజకీయంలో ఉన్న వాళ్ళకి పంక్చువాలిటీ చాలా కష్టం. ఎందుకంటే ప్రజల ఒత్తిడి ఉంటుంది. చాలామంది మరి మిమ్మల్ని కలవాలని కోరుతారు. ప్రజలు, సామాన్య ప్రజలు కాకుండా మీ అధికారులు కావచ్చు, మీ తోటి నాయకులు కావచ్చు, మీ అనుచరులు కావచ్చు, టైం ఇవ్వాల్సి ఉంటుంది, కష్టం. కానీ ఎప్పుడైతే శ్రమ ఎక్కువ పడేవారో తర్వాత ఎక్కువగా అనవసరంగా సంభాషణ అక్కర్లా ఆయనతో. అంత విషయం అంటే టక్కని మొక్కు సూటిగా ఉండేది, ఆయన వీళ్ళు చేసేవారు. కాబట్టి ఉన్నంతలో గట్టిగా సమయపాలన ఉండేది. సో ఎక్కువగా ఆయన విమర్శల్ని
పాజిటివ్గా తీసుకునేవాళ్ళ? అంటే అసెంబ్లీలో కానీ, అసెంబ్లీ బయట కానీ, లేదంటే రకరకాల విమర్శలు సినిమాల్లో కూడా అప్పట్లో ఆయన మీద చాలా యాంటీ సినిమాలు కూడా వచ్చాయి కదా. దానికి పెద్దగా ఆయన రెస్పాండ్ కావటం నేను ఎప్పుడు చూడాల. మొదట్లో ఉండేదేమో, ఎందుకంటే నేను ఇప్పుడు కూడా చెప్తుంటాను, రారాజుల్లాగా సినిమాలో ఉన్న వాళ్ళకి, ప్రజలందరి నిరాజనలు పట్టే వాళ్ళకి రాజకీయంలో రాగానే గడ్డలు, రాళ్ళు, తిట్లు, శాపనార్థాలు, ఇది కదా. అక్కడెప్పుడు కూడా మీకు ఒక గొప్ప స్టార్కి, అందులో ఎన్టీ రామారావు గారు అంటే స్థాయి గల ఇంత లక్షల మంది, కోట్ల మంది ప్రజాతంత్ర మనిషికి ఎప్పుడు కూడా ఎడ్యులేషనే కదా. దాని నుంచి రాజకీయంలో రావడం ఇప్పుడు కూడా మనస్తాపమే. నేను ఒకటి రెండుసార్లు నవ్వుతూ అన్నాను కూడా, రారాజుల బతుకుల మనిషి మీకు గొడవ ఎందుకండి అని చెప్పాను నేను నవ్వుతూ. కానీ నేను సన్నిహితంగా చూసే నాటికి పెద్ద దానికి అతీతం అయిపోయినారు. దాన్ని పెద్ద పట్టించుకున్న ఇప్పుడు అలవాటు పడతారు కదా, కొంచెం చాలా లోతైనటువంటి మనిషి అయినప్పుడు దూషణ భూషణ తిరస్కారాన్ని పెద్దగా పట్టించుకునేది కాదు. ఆత్మగౌరవం వేరు, పౌరుషం వేరు, చిన్నవాటికి అనవసరంగా స్పందించడం. ఇప్పుడు ఆయన మొత్తం లైఫ్ని మనం సినిమా పరంగా తీసుకోవచ్చు, పొలిటికల్ పరంగా తీసుకోవచ్చు, మనం వ్యక్తిత్వం పరంగా కూడా తీసుకోవచ్చు. దాన్ని ఈ జనరేషన్కి అందించాలి అని అంటే ఇవన్నీ అందిస్తేనే కొంచెం స్ఫూర్తి వస్తుంది కదా. అందించాలంటే ఏం చేయాలి? ఎలా అందించాలో నేను చెప్పలేను, కానీ ఏమి అవసరమో నాకు, ఒక వ్యక్తి, ఒక మనిషి స్వయం కృషితో ప్రతిభ ఉన్నట్లయితే ఎన్ని అద్భుతాలు సాధించవచ్చో అని గొప్ప ఉదాహరణ. రెండోది, వ్యక్తిగతంగా అన్నీ ఉన్నా కూడా సమాజ హితము, నా జీవితము ఔన్నత్యము రెంటిని కలపడం ఎంత అవసరమో ఆయన జీవితం అద్భుతంగా మనకి చెప్తుంది. మూడోది, స్థిర సంకల్పము, స్థితప్రజ్ఞత. ఆయన పదవి పోయినాడు, బహుశా ఏ మనిషి జీవితంలో అనుకోనంత విషాదం వచ్చినాడు కూడా ఆయన వచ్చి ఆఫీస్ రూమ్లో కూర్చుని మీతో నాతో మామూలుగా సంభాషణ చేయగలగడం ఎంత స్థితప్రజ్ఞత్వం కావాలి, అది చూసి నేర్చుకోవాలి. అందుకనే ఇప్పటికి కూడా ఆయన్ని వ్యతిరేకించిన వాళ్ళు, ఆయన పదవి పోవడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు, ఏ కారణం అన్నా కానీ వాళ్ళ కారణాలు వాడుకుంటాయి. వాళ్ళు కూడా నలుగురు కలిస్తే ఎన్నో సందర్భాలు నేను గమనించాను, ఆయన గురించి మాట్లాడతారు, ఆప్యాయంగా మాట్లాడతారు, ప్రేమతో మాట్లాడతారు, గౌరవంతో మాట్లాడతారు. అంటే ఆయన ప్రభావం చుట్టూ ఉన్న వాళ్ళ మీద, ఆయన మీద వ్యతిరేకించిన వాళ్ళ మీద కూడా, కొన్ని సందర్భాల్లో ఆయనకు ఎదురు తిరిగిన వాళ్ళ మీద కూడా నేను ఇంకో మనిషిని చూడాలి అలాగా. మామూలుగా అయితే ఇష్టం లేకపోతే తిట్టుకుంటారు, వదిలేస్తారు. ఆయన గురించి అట్లా కాదు. పేర్లు చెప్పను నేను, ఆయన వ్యతిరేకించేవాళ్ళ మామూలుగా వ్యతిరేకించేవాడు కాదు, ఆయన అభిమానులే. మళ్ళీ ఒకప్పుడు ఆయన ముఖ్యమంత్రి పదవి పోయిన తర్వాత ఇప్పుడు ఒకసారి నాకు ఫోన్ చేశారు, ఏదో ఒక కుర్రవాడికి ఏదో చిన్న ఉద్యోగం ఇప్పించాలనుంది మరి అని చెప్పి నాకు ఆయన స్వయంగా ఫోన్ చేశారు. నేను వెంటనే ఆయన పదవి పోవడానికి కారణమైన వాళ్ళలో అయినటువంటి ఒక పారిశ్రామికవేత్తగా ఫోన్ చేశాను. ఏమంటే పెద్ద ఆయన ఇప్పుడు నోరు తెరిచి అడగరు, ఆయన కోరుతున్నారు అంటే ఒక్క క్షణంలో అవుతుంది సార్. పెద్ద ఆయనకి అసలు అడగటం ఏంటి సార్, రేపు వెంటనే అయిపోయింది. ఆయన దింపేయడంలో కారకుడు ఈయన. సో ఆయన పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని పొందారనుకోవచ్చు, లేదా పరిపూర్ణమైన మనిషి అనుకోవాలా? పరిపూర్ణమో కాదు నేను చెప్పలేను, కానీ ఒక గొప్ప జీవితం, అర్థవంతమైన జీవితం, ఫలవంతమైన జీవితం. అర్థవంతం ఆయన చేతుల్లో ఉంది, దానికి ఒక పర్పస్ అనేది. ఫలవంతం, ఫలాలు వచ్చినాయి సమాజానికి. ఒక గొప్ప కళాకారుడిగా ఇప్పటికి కూడా నేను మిస్సమ్మ సినిమా అంటే నాకు అసలు ఇంకొక ఆనందం కలగాలని ఇంకోటి లేదు. లేకపోతే మాయాబజార్ కానీ మరొకటి కానీ. కాబట్టి ఒక కళాకారుడిగా కానీ, ఆయనతో సన్నిహిత సంబంధం ఉన్న అదృష్టవంతులకి ఒక వ్యక్తిగా కానీ అనుభవం, పరిచయాలు, స్నేహాలు, ఒక రాజకీయవేత్తగా ఆ పరిస్థితిని, ఆ కాలాన్ని అధిగమించి ఆయన చేసిన తీరు, ఒక దారి చూపిన మార్గం, దాన్ని అర్థం చేసుకుంటే ఊరికే పైపైన విషయాలు కాకుండా కొంచెం లోతుకెళ్ళినట్టయితే కానీ ఖచ్చితంగా ఒక అర్థవంతమైన, ఫలవంతమైన జీవితం. సో అందుకే మహోన్నతమైనటువంటి నాకు అనుమానం లేదు. నాకు ఆయన గురించి చెడుగా కానీ దుర్భాషలాడడం కానీ నేను వినలా. ప్రత్యర్థి పార్టీలు కూడా ప్రైవేట్గా వాళ్ళతో మాట్లాడండి, ఎవరు వేరే విధంగా చెప్పరు. ఉదాహరణకి ఆయన ముఖ్యమంత్రి కాగానే నన్ను కావాలని కోరారు,
నేను ఒప్పుకోలే. నేనేమో ఈ గొడవలు ఏంటి, ఈ రాజకీయం, ఈ గొడవలు నాకు పట్టవు, నాకు కొంచెం ఏదో గిరిగేసి కూర్చునేవాడిని నేను. వెంకటరావు గారు నాతో నేను చాలా సన్నిహితంగా, ఆయనకు నాకు చాలా ప్రగాఢమైనటువంటి మైత్రి ఉన్నది. ఆయన నన్ను ఆదరించారు. నేను ఎన్టీ రామారావు గారు కలిసిన తర్వాత దారిన వెళుతూ రాజభవన్లో ఉండేవాడిని. ఇప్పుడు సెక్రటరీ గవర్నర్గా ఉండేవాడిని. దారిలో వెళుతూ వెంకటరావు గారు దారిలో ఉంటుంది. వారింటికి వెళ్ళాను నేను ఇంకొక అధికారి, సీనియర్ అధికారి వచ్చారు. కలగానే ఆయన నాతో మాట్లాడుతున్నారు. అప్పుడు పక్క ఆయన చెప్పారు, అండి మరి చూడండి సార్, ఈయన ఎన్టీఆర్ గారు ఆఫీసర్ ఉండమని చెప్పంటే, సెక్రటరీగా ఉండమని చెప్పంటే జయప్రకాష్ గారు కాదంటున్నాడు, ఈ రాజకీయం నాకెందుకు అంటున్నారు, మీరు చెప్పండి అంటే వెంటనే ఆయన నాతో చెప్పారు. ఆయన రాజకీయ ప్రత్యర్థి వెంకటరావు గారు. జయప్రకాష్ ఒక మంచి మనిషి, ఆయన ప్రజలకు మంచి చేయాలని మనసుపడుతున్నారు, ప్రజలు బ్రహ్మాండమైన మ్యాండేట్ ఇచ్చారు, మీరు సమర్థులు, నిజాయితీ పనులు మనందరికీ తెలుసు, మీరు కావాలని ఆయన కోరుకుంటున్నాడు, ఎందుకు ప్రజల సంక్షేమం కోసం చెప్పని, మీకు కన్వీనియంట్ అయితే మీరు చేస్తాను, లేదంటే చేయనని చెప్పంటే మీకు ఏం ప్రజలంటే ఏం కమిట్మెంట్ ఉన్నాడు ఆయన. దానికి నా దగ్గర సమాధానం దొరకలా. నేను వెంటనే ఒప్పుకున్నాను. ఎన్టీ రామారావు కూడా తెలియదు ఆ సంగతి, నేను ఎప్పుడు ఆయనతో చెప్పలేదు. ఆయన ప్రత్యర్థి, ఆయన రాజకీయ ప్రత్యర్థి. అది కాబట్టి ఆయన ప్రత్యర్థులకు సైతం రాజకీయంగా ఆయన 4 మాటలు అన్నా కూడా ఆయన ఔన్నత్యం వాళ్ళకి చాలా స్పష్టంగా అర్థమైంది. సార్ ఫైనల్గా బహుశా మీరు ఓపెన్గా అవ్వవచ్చేమో అనుకుంటున్నాను. మీరంటే మీరు ఆయన మరణం మీద ఇప్పటికీ అనుమానాలు ఉన్నాయి రకరకాలుగా.